నా పేరు షారన్ ఇవాంజలిన్ బెంజమిన్. నేను MBA పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను. నేను పుట్టింది వైజాగ్లో, విశాఖపట్నం వైజాగ్లో. అయితే నేను సేవకుల కుటుంబంలోనే పుట్టడం జరిగింది. మరి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పరిచర్యలో వారిని చూడడము ఆ విధంగానే పెరిగాను. అయితే మరి మేము జీవితంలో బాగా తర్ఫీదు అవ్వాలి అని మా మదరు మమ్మల్ని చిన్నప్పటి నుంచే వీళ్ళ సేవలో బిజీగా ఉండడం వల్ల మమ్మల్ని హైదరాబాద్లో ఒక హాస్టల్లో వేశారు. అలాగా ఆ హాస్టల్లో చాలామంది పాస్టర్స్ బిడ్డలు అక్కడ చదువుకునేవారు. అలాగే మరి అక్కడ అనాథలు, సెమీ ఆర్ఫన్స్ అందరూ అన్ని రకాల వాళ్ళు ఉండేవారు. అయితే చిన్నప్పటి నుంచి మేము ఒకరి కష్టమేంటో చూస్తూ పెరిగాము. నేను కానీ మా సహోదరు కానీ ఒకరి కష్టమేంటో తెలుసుకున్నాము. చిన్నప్పటి నుంచే మా జీవితము ఎలా ఉండిందంటే ఒక క్రష్ చేయబడుతూనే పెరిగామన్నమాట. అయితే అక్కడ ఎలా ఉండేదంటే మరి అక్కడ మేము వారు అనాథలు కదా, ఎవరు లేనివారు కదా అని మేము వారికి సహాయం చేసినప్పటికీ వారు మమ్మల్ని తిరిగి నిందలేయడము, మమ్మల్ని ప్రేమించకపోవడము జరుగుతూ ఉండేది. అంటే అన్ని ఫేజెస్ చూసాము. తల్లిదండ్రులు ఉండి కూడా మరి తల్లిదండ్రులు లేని వారి జీవితాలు ఎలా ఉంటాయి, తల్లిదండ్రులు కొంతమంది ఉండి కూడా మరి తల్లిదండ్రులు వాళ్ళు పట్టించుకోకపోతే ఎలా ఉంటుంది, తర్వాత జీవితం అంటే ఏంటి, అసలు ఎలా ఉంటుంది, మనుషులు ఎలాంటి వారు అని అన్నీ చిన్నప్పటి నుంచే చూస్తూ పెరిగాను. ఇలా ఉంటుండగా ఒకటైతే చెప్పగలను, నేను మా అమ్మ మమ్మల్ని రక్షణ పొందేవా అని అడిగేవారు. అయితే రక్షణ పొందేవా అని అడుగుతుంది ఏంటి అని మాకేం అర్థమయ్యేది కాదు. రక్షణ అన్న మాటకు అర్థం కూడా తెలియదు అన్నమాట. రక్షించబడ్డావా లేదా, పాపాలు కడగబడ్డాయా లేదా, దేవుడు నేను క్షమించాడా లేదా అని తను అడుగుతూ ఉండేది. అలాంటప్పుడు మరి ప్రతి సంవత్సరం ఒక సేవకురాల దగ్గరికి వెళ్తూ ఉండేదాన్ని, ఆమెకు పరిచర్య చేసి వచ్చేదాన్ని. అలాగ ఒకసారి తనకు పరిచర్య చేసి వచ్చినప్పుడు ఇంటికి మరి రక్షణ కోసం నేను దేవుణ్ణి అడుగుతున్నాను. ఆ అమ్మ చెప్పిన దగ్గర నుంచి ఆ రోజు గుర్తుపెట్టుకొని, దేవా నన్ను రక్షించు అని బాగా పశ్చాత్తాపడుతున్నాను. 2 సంవత్సరాల నుంచి పశ్చాత్తాపడుతున్నాను. దేవా నన్ను క్షమించు, నేను పాపినయ్యా అని దేవుడి దగ్గర ప్రతి పాపం, ప్రతి చిన్నది దేవుడు చిన్నప్పటి నుంచి కూడా మనం ఏవైతే తప్పు కాదని అనుకుంటామో అవన్నీ దేవుడు గుర్తు చేస్తూ వచ్చాడు. సో ప్రతీది దేవుని దగ్గర ఒప్పుకోవడం జరిగింది. 2 సంవత్సరాలు చాలా లోతుల్లో వెళ్ళి నేను దేవుని పశ్చాత్తాపం కోసం అడిగాను. దేవా నా ప్రతి పాపము క్షమించయ్యా, నన్ను రక్షించు, నాకు పరలోకానికి నువ్వు వస్తే వచ్చేస్తానని నాకు ఆ నిర్ధారణ ఇవ్వు అని నేను దేవుణ్ణి అడగడం జరిగింది. అయితే చెప్పాను కదండి, మరి మా నాన్నగారు కూడా ప్రతిరోజు నా నెత్తి మీద చెయ్యి వేసి ప్రార్థన చేసేవారు రక్షణ కార్యం నిమిత్తము. అలాంటప్పుడు నేను దేవుణ్ణి ఒక గిఫ్ట్ అడిగాను అనమాట. యేసయ్య, నేను ప్రతి బర్త్డేకి ఒక వాచ్, ఒక డ్రెస్సో ఏదో అడుగుతున్నాను, కానీ ఈ పుట్టినరోజుకి నువ్వు నాకు రక్షణ అనే ఒక గిఫ్ట్ ఇవ్వమని దేవుణ్ణి అడగడం జరిగింది. నువ్వు రక్షించుకున్నావని నాకు తెలియాలి దేవా అని దేవుణ్ణి గిఫ్ట్ అడిగాను. మరి దేవుడు దాన్ని కాదనకుండా ఆ రోజు May 6th నా బర్త్డే, ఆ రోజు దేవుని యొక్క హస్తము, పెద్ద హస్తము నా గదిలోనికి వచ్చి ఆ హస్తం మీద కీర్తన 103 నేను చూశాను. 103 మొత్తం ఆ హస్తం మీద స్క్రోల్ అవుతూ ఉంది, ఇలా వెళ్ళిపోతూ ఉందన్నమాట వాక్యము. సో అప్పుడు ఎందుకంటే మరి రక్షణ మనం దేవుణ్ణి క్షమించమని అడిగి రక్షణ పొందేశాను అని అనుకోవడం మాత్రమే కాదు, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాలి అని మా అమ్మ చెప్పారు. సో అప్పుడు మరి దేవాని వాక్యం ద్వారా నువ్వు క్షమించావని, నువ్వు రక్షించావని నాతో మాట్లాడని నేను దేవుడికి అడిగినప్పుడు కీర్తన 103 ఆ పెద్ద హస్తము మీద 103 ఇలాగా వెళ్తూ ఉండడం, దాన్ని నేను అక్కడ చదువుతూ వచ్చాను. అందులో 103లో ఉంటుంది 3వ వచనం, అలాగే 10వ వచనంలో చూస్తే ఆయన నా దోషములన్నింటినీ క్షమించువాడు, నా సంకటములన్నింటినీ కుదుర్చువాడు,
అలాగే నా పాపములను బట్టి నాకు ప్రతీకారం చేయలేదు, నా దోషములను బట్టి నాకు ప్రతిఫలం ఇయ్యలేదు. అలా చదువుకుంటూ వెళ్తే మరి అంత దేవుని యొక్క ప్రేమ, ఆయన నా పట్ల ఎంత మంచితనాన్ని కనపరిచారో నాకు అర్థమైంది. సో హీ ఫర్గివ్స్ ఆల్ మై సిన్స్ అండ్ హీల్స్ ఆల్ మై డిసీజెస్. ఆయన నా పాపములన్నింటినీ క్షమించేవాడు, నా దోషములన్నింటినీ కుదుర్చేవాడు. ఆ మాట చూడంగానే దేవుడు నన్ను క్షమించాడని నాకు వాక్యం ద్వారా దేవుడు నిర్ధారణ అయిందండి. మామూలుగా ఏమనుకుంటారంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కదా, నాకు ఆటోమేటిక్గా నేను దేవుణ్ణి పశ్చాత్తాప పడకపోయినా, దేవుని ఎదుట నా పాపాలు ఒప్పుకోకపోయినా నేను ఆటోమేటిక్గా నాకు రక్షణ ఉన్నట్టే, నేను నీతిమంతురాలనే కాబట్టి దేవుని ఎదుట పశ్చాత్తాప పడక్కర్లేదు అనుకుంటారు. కానీ పాస్టర్ల కుటుంబంలో పుట్టిన పాస్టర్గా అవ్వకముందు లేదా సువార్థికులుగా అవ్వకముందు దేవుడు ఎన్నో మెట్లు మనల్ని నడిపించి ఆ ఘట్టానికి తెస్తాడు. మరి నా విషయంలో కూడా దేవుడు అలాగే మరి రక్షణ కార్యం మొదలుకొని దేవుడు ఎన్నో ఘటాలు, మరి ఎన్నో ఫేజెస్ అంటారు కదండి, ఒకదాని తర్వాత ఒకటి దేవుడు నన్ను నడిపించుకొని వచ్చాడు. మరి అలాగే మే 6, 2008 నా దేవుడు 103 కీర్తన ద్వారా నా పాపాలు క్షమించాడు, నా దోషాలన్నింటినీ కొట్టివేశానని, నా పాపములను బట్టి నాకు ప్రతీకారం చేయలేదని. అంటే నువ్వు ఎలా ప్రవర్తించావో కాదు, నీ ప్రవర్తనను బట్టి నేను నీకు మరి నేనేం ప్రతీకారం చేయలేదు, నీ దోషంలో నీ మీద వెయ్యలేదు అని దేవుడు అనగానే నాకు ఆయన ఎంత ప్రేమ గలవాడో నాకు అర్థమైంది. యాక్చువల్గా నా జీవితంలో ఎప్పుడు చూసుకుంటే ఆయన ప్రేమే నన్ను మార్చింది, ఆయన కృప నన్ను మార్చింది. అంటే మనుషులైతే మనం ఏదైనా ఒక చిన్న పొరపాటు చేయంగానే వెంటనే మనం అలా అయిపోతాం, ఇలా అయిపోతాం, దేవుని ఉగ్రత వచ్చేస్తుంది, దేవుని కోపం వచ్చేస్తుంది, దేవుడు చంపేస్తాడు అలా చెప్తూ ఉంటాడు. కానీ నేను నా జీవితంలో చూసిన నా యేసు ప్రభు అయితే అటువంటి వాడు కాడు. అంటే దేవుడు ఎక్కువ మనం పశ్చాత్తాప పడితే దేవుడు వెంటనే కనికరంతో ఆయన హృదయం కరిగిపోతుందని నాకు అర్థమైంది. పశ్చాత్తాపడి మళ్ళీ అవే విషయాల జోలికి వెళ్లకుండా ఉండడానికి ఆయన యొక్క సహాయంతో ప్రయత్నం చేయడమే ముఖ్య అంశం ఇక్కడ మన క్రైస్తవ జీవితంలో. ఆ విధంగా 2008లో నేను రక్షణ పొందుకోవడం జరిగింది. అయితే నాకు అర్థమైంది, ఎప్పుడైతే దేవుడు వాక్యంతో ఇలా చూపించారో నాకు అర్థమైపోయింది, ఆయన నా పాపాలన్నీ క్షమించారని, మరి నాకు కలగాల్సిన ఆ యొక్క ప్రతీకారం చేయలేదని, ఆయన మంచితనం నా పట్ల చూపించారని నాకు అర్థమైంది. అయితే మరి పరలోక రాజ్యము నీ సొంతం అని చెప్పాడు దేవుడు. మరి అప్పుడు నాకు ఇంకా నిర్ధారణ అయిపోయింది, నేను రక్షించబడ్డానని. ఇంకా దేవుడు ఏ రోజు వచ్చినా పరలోక రాజ్యంకే వెళ్తానని నాకు నిర్ధారణ వచ్చేసింది. గొప్పగా అభిషేకించాడండి, చాలా బలముగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అలంకరించాడు, అభిషేకించాడు. మరి ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండుటకు నాకు మరి ఇనేబ్లింగ్ పవర్ అంటారు, అంటే ఆ యొక్క శక్తిని నాకు అనుగ్రహించడం స్టార్ట్ చేశాడు దేవుడు. ఆయనతో ఆ రోజు నుంచి నేను మరి ఎప్పుడు బైబిల్ జోలికి వెళ్ళని నేను, ప్రార్థన అంటే పెద్దగా పట్టించుకొని నేను, అమ్మ నన్ను చూసి ఆశ్చర్యపోయేవారు, ఇదేంటి ఎప్పుడు చూసినా బైబిల్ చదువుకుంటుంది, ఎప్పుడు ప్రార్థనలో ఉంటుంది, రాత్రంతా కూడా నిద్రపోకుండా బైబిల్ చదువుకుంటున్నావు, నీ కంటి చూపు తగ్గిపోతుంది, ఆరోగ్యం పాడవుతుంది, పడుకో అని తిట్టేవారు. అయినా నేను అలాగే కూడా మరి రాత్రంతా బైబిల్ చదువుతూ, పగలంతా బైబిల్ చదువుతూ, బైబిల్ చదవడం కోసము, ప్రార్థనలు చేయడం కోసం, దేవునితో గడపడం కోసం కాలేజీలు కూడా చాలాసార్లు నేను మానేశాను. అయితే నేను ఒకటి చెప్తానండి, కాలేజ్ మానేశాను అంటే అది దేవుడి మీద ఉన్న ప్రేమతో నేను అలా చేయడం జరిగింది. కానీ దేవుడు నన్ను ఫెయిల్ అవ్వనివ్వలేదు, ఏ గ్రేడ్ వచ్చింది నాకు. మరి బీబీఎంలో కానీ ఎంబీఏలో కానీ నాకు ఏ గ్రేడ్తో దేవుడు పాస్ చేయించాడు. ఎలాగంటే ఎప్పుడూ లేని జ్ఞానము మరి నాకు వచ్చింది. ఒక దైవజనరాలు నా కోసం ప్రార్థన కూడా చేసింది నేను ఇంటర్లో ఉంటుండగా. ఆ రోజు నుంచి నాకు మరి ఒక్కసారి ఇలా చదివితే గుర్తుండిపోయే ఒక జ్ఞాపక శక్తిని దేవుడు ఇచ్చాడు, లేదా ఎప్పుడు మర్చిపోతూ ఉండేదాన్ని. మరి దేవుడు అలాంటి జ్ఞాపక శక్తి నాకు ఇచ్చి నన్ను మంచి ఏ గ్రేడ్లోనే పాస్ చేయించాడు ఆ రోజు నుంచి. కాబట్టి మరి ఆ రోజు నుంచి దేవునితో వ్యక్తిగత సంబంధం అనేది దేవుడు నాకు పరిచయం చేశాడండి. మన క్రైస్తవ జీవితంలో కానీ అది పాస్టర్ల కుటుంబమైనా ఎవరైనా సరే దేవునితో వ్యక్తిగత సహవాసము కలిగి ఉండాలని దేవుడు నాకు జీవితంలో ఒక
పునాదిని వేశాడు, ఎన్నో పునాది, చాలా లోతైన పునాదిని వేశాడు. కాబట్టి అలాగా ఆ రోజు నుంచి నేను ఎక్కువగా బాగా దేవుడితో గడపడము, గంటల తరబడి రాత్రింబగళ్ళు తేడా తెలియకుండా దేవునితోనే ఉండడము, ఎన్నో దర్శనాలు పొందుకోవడము, మరి అలాగే జరగబోయేవి దేవుడు చూపించడము, అలాగ ముందుకెళ్తూ ఉండడం జరిగింది. మా ఫాదరు, మా డాడీ అటు సేవ చేయడం జరిగింది, అటు జర్నలిజంలో కూడా ఉండడం జరిగింది. అయితే నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా అనిపించింది. నేను కూడా అంటే సెక్యులర్ ఫీల్డ్స్లోకి వెళ్తే, మీడియాలోకి కానీ అలా వెళ్తే అటు దేవుని నామాన్ని మహిమపరచవచ్చు, నా సాక్ష్యాన్ని పంచుకోవచ్చు, ఎంతోమందిని మార్చచ్చు అన్న ఆశ నాకు ఉండేది. దేవుణ్ణి ఆశపడ్డాను కానీ మరి అలా ఉండిపోయాను. ఎక్కువగా దేవుడితో సహవాసంలో ముందుకెళ్తూ ఉంటుంటే చూడండి, యెహోవాయందు ఆనందించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును అన్న వాక్యం నా పట్ల నెరవేర్చబడింది. ఎందుకంటే నేను నా ఆశలు నేను వదిలేసుకొని దేవుని సన్నిధిలో కూర్చున్నాను. అప్పుడు దేవుడు నాకు మీడియాలో కూడా ఓపెనింగ్స్ ఇచ్చాడనమాట. ఇది ఇలా ఉంటుండగా మరి దేవుడు అద్భుత కార్యం చేసి మీడియాలో నాకు ఓపెనింగ్స్ ఇచ్చారండి. సో అలాగే ఒక పేరుగాంచిన ఒక టెలివిజన్లో నేను పనిచేయడం జరిగింది. 2-3 ఛానల్స్లో కూడా చేశాను. అప్పుడు మా నాన్నగారిలాగే నేను పొలిటీషియన్స్ని, ఫిలిం స్టార్స్ని, బిజినెస్ మ్యాగ్నెట్స్ని, గవర్నమెంట్ ఆఫీషియల్స్ని, పెద్ద వాళ్ళని కలవడము, వారికి దేవుని గురించి పంచుకోవడము జరిగింది. మరి దేవుడు అవకాశం ఇచ్చారు నాకు. దాని తర్వాత అలాగా సాగుతూ ఉంటుండగా ఆ ఫీల్డ్లో నాకు కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి. అలాగే చాలా సంతోషంగా మరి ఉండేదాన్ని. అలాగే ఒకరోజు దేవుడు మరి నాకు న్యూస్ రూమ్లో, నా కుమార్తె, నేను నీకు నీ ఆశని తీర్చాను, కానీ ఇది నీ స్థలం కాదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి న్యూస్ రూమ్లో నేను నిలబడి ఉన్నాను. అక్కడ ఇది నీ స్థలం కాదు, నువ్వు నా పరిపూర్ణ సేవకి రావాలని దేవుడు నాతో మొట్టమొదటిగా మాట్లాడాడు. అయితే దేవుడు ఎప్పుడైనా మనతో మాట్లాడితే మొదట మనకే చెప్తాడు, తర్వాత ఇతరులకు చెప్తాడు. సో అది నేను బాగా గమనించాను. సో నాతో మాట్లాడాడు ఏంటంటే, దేవుడు, నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకొని ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు మీడియా వదిలేసి నా కోసం సంపూర్ణ పరిచర్యకి రావాలని దేవుడు క్లియర్గా మాట్లాడాడు. మాట్లాడిన సమయంలోనే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ నుంచి 2-3 ఆఫర్స్ మంచి వచ్చాయి. అవి రోజుకి 1 లక్ష, ఇంకొకరు 2 లక్షలు ఇస్తానంటున్నారు. ఇంకా చాలా పెద్ద మరి మూవీ ఆఫర్స్ కూడా వచ్చాయి. సో అదే టైంలో దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నా కుమార్తె, నీవు ఈ ఫీల్డ్లోకి వెళ్తే అంటే నువ్వు పాపం చెయ్యవు కానీ నా చిత్తం జరగదు, మరి నీ ఇష్టమని దేవుడు అన్నప్పుడు నేను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నాకు ఎన్ని కోట్లు ఎవరిస్తానన్నా, ఏ ఫీల్డ్లోకి నన్ను ఆహ్వానిస్తానన్నా నాకు వద్దు అని నేను వెంటనే అవన్నీ వదిలేసి దేవుని పరిపూర్ణ పరిచర్యకు వచ్చాను. దానికి ముందు ఒక 7-8 మంది పాస్టర్లు కూడా ప్రవచనం చెప్పారు. వాళ్ళకి నా గురించి ఏమీ తెలీదు, దేవుడు నిన్ను పరిచర్యకు రమ్మంటున్నారు అని. అప్పుడు మరి నేను అయినప్పటికీ కూడా ఒక 3 రోజులు, ఒకసారి 7 రోజులు, ఒకసారి 21 రోజులు అలా ఉపవాసం ఉండి మా నాన్నగారు చెప్పారు, అలా దేవుని ఉద్దేశం నీ పట్ల ఏమైందో నువ్వు తెలుసుకోవాలి అని. అప్పుడు మరి నేను ఆ ఉపవాస ప్రార్థనలో దేవుడు నాకు క్లియర్గా ఒక దేవదూత వచ్చి నాకు గిటార్ ఇవ్వడము, అలాగే నన్ను ఎక్కువగా ఆరాధన చేయమని చెప్పడము, తర్వాత ఒక గ్లోబ్ కూడా చూశాను. ప్రపంచ దేశాలన్నీ తిరిగి దేవుని పరిచర్య ప్రకటిస్తున్నట్టు నేను చూశాను. అలా చూసినప్పుడు మరి నేను వెంటనే ఎన్ని కోట్లు ఇస్తానన్నా నాకు అక్కర్లేదని అవన్నీ వదులుకొని వచ్చేసాను. మరి దాని తర్వాత నాకు తెలియదు కదండి పరిచర్యకు రావడం అంటే. మరి బయట చూస్తాం పరిచర్య అంటే జస్ట్ మైక్ పట్టుకోవడము, ప్రసంగం చేయడము, స్టేజ్ మీద కూర్చోవడము, అంతవరకే అనుకుంటున్నాను. చాలా జనాలు వస్తారు, ఇంకా ప్రసంగాలు చేయాలేమో, ఇంకేమీ తెలియదు అప్పటికి. సో అంత మాత్రమే అనుకుంటున్నాను నేను. అయితే ఈలోగా దేవునితో సహవాసంలో అయితే అలాగే ముందుకెళ్తున్నా, దేవునితో గంటల తరబడి సహవాసంలో ముందుకెళ్తూ ఉన్నాను. అయితే మరి బయటకు వచ్చేసాక దేవుడితో గడుపుతూ ఉన్నాను. అయితే నేను ఒకటి గమనించుకున్నాను ఏంటంటే, నేను రక్షణ పొందాను కదా, మరి రక్షణ పొందే కూడా నాకు ఎందుకు ఇంత ఎక్కువ కోపం వస్తుంది, లేదంటే నాలో ఇంకా శరీర కార్యాలు చాలా అలాగే ఉన్నాయేంటి? ఎందుకంటే దేవుడు నన్ను క్షమించాడు కదా, నేను రక్షణ పొందుకున్నాను కదా, రక్షణ పొందాక కూడా నేను ఎందుకు ఇలాగా ఇంకా కోపం ఎక్కువ వచ్చేస్తుంది నాకు? లేదంటే సైతానుడు ఎన్నో విధాల
చెడు తలంపుల రూపంలో కానీ, లేదంటే మరి ఎవరన్నా ఏమన్నా అంటే తట్టుకోలేకపోవడము, అంటే ఒకలాగా చాలా బిట్టర్గా అంటారు కదండి, ఒక చేదైన స్వభావం నాలోనికి వచ్చేసింది. సో నేను అడుగుతూ ఉన్నాను దేవుణ్ణి, దేవా ఇంకా నాలో ఏం మార్పులు తెస్తావు అని. నేను ఎందుకు దేవా ఇలా ఉన్నాను, కోప్పడకూడదు అనుకొని కోప్పడుతున్నాను. ఇంకా కూడా ఒక్కొక్కసారి మరి ఎక్కువగా ఫ్రస్ట్రేట్ అవ్వడం కానీ, పాపాన్ని కాదు అనేటువంటి ఒక గట్టి శక్తి నాలో ఎందుకు సరిపోవట్లేదు దేవా, రకరకాల శరీర కార్యాల విషయంలో కానీ అవి ఎందుకు అలా ఉన్నాను దేవా అని అడిగినప్పుడు దేవుడు ఒకటే మాట అన్నాడు, మేక్ మీ. ఈ స్వరం విన్నాను నేను, 40 రోజులు ఉపవాసం ఉన్నాను. దేనికంటే ఇంకేదో సంపాదించుకోవడానికి కాదు, డబ్బుల కోసం కాదు, దేనికోసం కాదు, నా వ్యక్తిత్వం మారాలని నాకే తెలుస్తుంది. నా హృదయం ఇంకా మారచ్చు, క్షమించాలనుకోవడం, క్షమించలేకపోవడము, మనసులో చాలా నన్ను బాధ పెట్టిన వాళ్ళ మీద చాలా ఎక్కువగా నేను మరి కోపం పెట్టేసుకోవడము, మనసులో వాళ్ళని చూస్తే రగిలిపోవడము, నాకు కోపం వచ్చేసేయడము, రకరకాలు ఇంకా దేవునికి ఇష్టం లేనివి ఎన్నో ఇంకా ఉంటూనే ఉండేవి. అయితే నేను అన్నాను, దేవా మరి ఎందుకు ఇంకా ఈ విధంగా నేను ఉన్నాను, ఇంకా ఎందుకు నాలో మార్పు రావట్లేదు అని అడిగినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, ఏంటంటే యు మేక్ మీ యోర్ లార్డ్ ఇన్ యువర్ లైఫ్ అన్నాడు. యు మేక్ మీ యువర్ లార్డ్ అన్నాడు. నేను నీకు దేవుడుగానే ఉన్నాను, కరెక్టే, రక్షణ పొందేవు, అది కూడా నిజమే, కానీ నీవు నన్ను నీ జీవితానికి రాజుగా చేసుకోలేదు అన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 10:9, 10వ అధ్యాయము 9-10 వచనాల్లో మీరు చూసుకుంటే, మరి అందులో యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవడం మాత్రమే కాదు, మన జీవితంలో ఆయనని ప్రభువుగా, రాజుగా స్వీకరించలేదు అని నాకు అర్థమైంది. నా జీవితంలో దేవుణ్ణి నేను రాజుగా చేసుకోవాలని ఆయన చెప్పాడు. ఎప్పుడైతే నేను నీ జీవితానికి రాజుగా అవుతానో అప్పుడు నీలో ఇంకా చాలా క్షుణ్ణమైన మార్పులు వస్తాయి. ఎందుకంటే నేను బలవంతపు దేవుణ్ణి కాదు, బలవంతంగా ఒకరిని దిద్దుబాటు చేయాలని అనుకోరు, కానీ వారు నన్ను యేసయ్య నీవు నాకు ఈ రోజు నుంచి నా జీవితంలో నా రాజుగా రావయ్యా అని ఎవరైతే నన్ను ఆహ్వానించుకుంటారో, నోటితో ఒప్పుకోవడమే కాదు ఆహ్వానించాలి, నన్ను నువ్వు రాజుగా ఆహ్వానించు అన్నాడు. అప్పుడు నేను మరలా అన్నాను, యేసయ్య ఈ రోజు నుంచి ఇంకా నా జీవితంలో నిన్ను నేను ఒక రాజుగా ఆహ్వానిస్తున్నానయ్యా అనే ఒక ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేయడం మొదలుపెట్టానో ఇంకా నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట, వేచి చూస్తూ ఉన్నాను. ఏంటి ఇంకా సరే నాలో ఇన్ని ఉన్నాయి కదా, శరీర కార్యాలు కానీ దేవునికి ఇష్టం లేనివి ఇంకా కొన్ని ఉంటూ ఉన్నాయి కదా, మరి దేవుడు వచ్చి నన్ను ఎంత శిక్షించేస్తాడో, ఎంత మరి నేను మరణానికి గురైపోతానేమో, ఆయన ఉగ్రత నా మీదకి వచ్చేస్తుందేమో అని గజగజలాడుతూ భయపడుకుంటూ అలా ఉపవాసంలో భయంతో ఒక మూల కూర్చొని అలా ప్రార్థనలో ఉండేదాన్ని దేవుడి దగ్గర. అంటే చాలా నిస్సహాయ స్థితి కనబడేది నాలో. ఒక నిస్సహాయతని దేవుడు గమనించాడు. చూడండి, మనం ఎప్పుడైనా ఒక నిస్సహాయతలో ఉంటే దేవుడు మనల్ని కోప్పడడండి, సహాయం చేస్తాడు. నిస్సహాయాలను ఆయన తండ్రి తరిమేను అని అనలేదు. మరి యెషయా 41:10 ఉంది, ఫియర్ నాట్ ఫర్ ఐ యామ్ విత్ యూ, ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ. భయపడకుము, నేను నీకు తోడైన్నాను, దిగులు చెందకుము, నేను నిన్ను బలపరుతును. అంటే మనలో ఉన్న బలహీనతలండి అవన్నీ కూడా. కోపపడడం కానీ, గట్టిగా అరవడం కానీ, తర్వాత మాటకు మాట సమాధానం చెప్పడం కానీ, తగ్గించుకోలేకపోవడం కానీ, పాపాన్ని ఒప్పుకోలేకపోవడం కానీ, తప్పు చేసి కప్పేసుకోవడం కానీ, క్షమించలేకపోవడం కానీ, ఇవన్నీ నేను చెప్తున్నాను కదండి, రక్షించబడి పడిన తర్వాత కూడా ఇవన్నీ నాలో ఉండేవి యథావిధిగా. అయితే పొరపాటు చేసి ఇతరు మీద తోసేయడం కానీ, నీవి చేసేవని చెప్తే నచ్చకపోవడం కానీ, తగ్గింపు లేకపోవడం కానీ, నేనే నీతిమంతురాలను అనుకోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా దేవుడు ఎప్పుడైతే నా జీవితానికి రాజుగా నేను ఆహ్వానించుకున్నాను, నేను ఇష్టపడి దేవుణ్ణి రాజుగా ఆహ్వానించుకున్నాను, ఇవన్నీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నువ్వు కోప్పడ్డావు కరెక్టే, గొడవలాడావు కరెక్టే, నీతో మాట్లాడడానికి మనుషులు భయపడేంతగా నీలో ఒక కోపం కానీ
ఒక కేకలు కానీ ఉండేవి, కాదనట్లేదు. ఇంకా నీలో శరీర కార్యాలు కూడా ఉండేవి. కానీ అవి దేనివల్ల అంటే నీకు జరిగిన అన్యాయాల వల్ల అని దేవుడు చెప్పాడండి. నేనేమనుకుంటున్నాను, ఇంకా దేవుడు వచ్చాడు, నాలో ఇంకా ఎన్ని పొరపాట్లు ఉన్నాయో చెప్పేస్తూ వెళ్తాడు, ఒకటి తర్వాత ఇంకా నా పని అయిపోయింది, ఒకటి తర్వాత ఒకటి ఇప్పుడు 100 తప్పులు నాలో దేవుడు ఎంచబోతున్నాడు, నన్ను భయంకరంగా శిక్షకు లోనై చనిపోబోతున్నానని గజగజలాడి భయపడిపోతున్న నాకు దేవుడు చెప్పింది ఏంటంటే, మొట్టమొదటిగా వచ్చి నీవు మంచిదానివి అని అన్నాడండి. ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు చాలా మంచిదానివి అని అన్నాడు. అందరేమో నన్ను చెడ్డదానిగా అనుకుంటున్నారు, లోకమంతా కూడా నన్ను ఒకలాగా అనుకుంటున్నారు. దేవుడు వచ్చి నన్ను మంచిదాన్ని అనగానే చాలా ఏడ్చేసాను. అస్సలు నేను దేవుడి నుంచి ఆ మాట అంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు స్వరం వినపడింది అనమాట మధ్యరాత్రిలో. ప్రార్థన చేస్తున్నాను, నీవు చాలా మంచిదానివి నా కుమార్తె అన్నాడు. యేసయ్యా అని నేను నిజంగా, అంటే మనుషులు మనల్ని చూసే విధానం ఎలా ఉంటుందంటే అండి, మనలో ఏమన్నా పొరపాట్లు కనబడితే ఇదొక పొరపాటు చేసిన వ్యక్తి, వీడొక పొరపాటు చేసిన వాడు, మనలో ఏమన్నా పాపాలు ఏమన్నా తెలిసి తెలియక చేసిన తప్పిదాలు ఉంటే నిన్ను తప్పుడు మనిషిగా చూస్తాడు. పాపాలు చేస్తే పాపిగా నిన్ను చూస్తారు, కానీ దేవుడు నన్ను అలా చూడలేదని నాకు బాగా అర్థమైంది. దేవుడు మనం మనసు లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకొని మనల్ని మారడానికి సమయం ఇస్తాడు, తర్వాత మనల్ని మార్చుకోవడానికి ప్రేరేపణ ఇస్తాడు. మార్చుకోలేకుండా పడిపోతుంటే మరి పడిపోకుండా ఆయన యొక్క శక్తినిచ్చి మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, బలవంతులుగా తయారు చేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా బలవంత పెట్టడు. వచ్చేసి నువ్వు ఇన్ని తప్పులు చేసావు, అన్ని తప్పులు చేసావు అని ఎంచడానికి రాడు. కానీ అయ్యో నా కుమార్తెలు, నా కుమారులు పడిపోతున్నారు, వారికి నీతిగా ఉండాలని ఉంది కానీ వారికి సహాయం దొరకట్లేదు అని ఆయన అర్థం చేసుకునేంత ప్రేమగల వ్యక్తి, దయగల వ్యక్తి అని నేను బాగా అర్థం చేసుకున్నాను. అయితే మరి దేవుడు నన్ను ఒక్క మాట కూడా అనుకోకుండా నా యొక్క షార్ట్ కమింగ్స్, వీక్నెసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయన రక్తంలో మరి కడిగివేసి ఆయన ఒక మాట అన్నాడు. ఏమని అన్నారంటే ఆయన, మరి కరెక్టే, నీకు తట్టుకోలేనంత ఉక్రోషము, కోపము, లేదంటే ఎదురు తిరగడం కానీ లేదా తిట్టేసుకోవడం కానీ వాటెవర్, నువ్వు ఏదేదైతే బాధపడ్డావో అవి నీకు ఊరికే రాలేదు. నువ్వు చిన్నప్పటి నుంచి గాయాల పాలయ్యి బాగా గాయపడి నువ్వు ఈరోజు తయారయ్యావు. అంటే నువ్వు చిన్నప్పటి నుంచి చెడే చూసి చెడ్డగా తయారైపోయావు. అంతేగాని నువ్వు చెడ్డదానివి కాదు, నీలో తెలియకుండానే ఆ గాయాలు ఎక్కువ అవడం వల్ల తెలియకుండానే భరించలేని తనము ఓపిక అంతా నీలో నుంచి వెళ్ళిపోయి ఒకప్పుడున్న ఒక మంచి షారోను, ఒక సహనంతో కూడిన, ప్రేమతో కూడిన, నెమ్మదితో కూడిన షారోన్ని నువ్వు కోల్పోయావు. అంటే మీరు అనుకుంటారు కదండి, అయ్యో నేను ఒకప్పుడు ఇలా లేనే, కానీ ఇప్పుడు ఎక్కువ అరిచేస్తున్నాను, ఎక్కువ కేకలు వేస్తున్నాను, ఎక్కువగా బాధపడిపోతున్నాను, నేను క్షమించలేకపోతున్నాను, లేదా ఏదైతే ఒకప్పుడు నేను అలా ఉండేదాన్ని కాదు కదా, ఇప్పుడు ఎందుకు దేవా రాను ఇలా తయారైపోయినా, నేను ఏదైతే బాధపడ్డానో, నాలోనే మార్పు కావాలని ఏదైతే ఆశపడ్డానో దేవుడు అన్నాడు, మరి నువ్వు చాలా గాయాల పాలయ్యావు. చిన్నప్పటి నుంచి హాస్టల్లో నిన్ను అందరూ వాడుకొని వదిలేశారు. నీ దగ్గర బాగా మరి డబ్బులు తీసుకునేవారు, నీ దగ్గర ప్రేమ పొందుకునేవారు, నీ దగ్గర స్వీట్లు తీసుకునేవారు. కానీ మళ్ళీ తిరిగి నీ మీద అన్ని అబద్ధాలు, నిందలు మోపి నువ్వు అన్యాయంగా కొట్టబడ్డము, తిట్టబడ్డము, ఎక్కడ కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళినా మనుషులు నిన్ను అన్యాయంగానే చూశారు. కాబట్టి నీలో తెలియకుండానే అటువంటి బుద్ధులు వచ్చేసాయి. కాకపోతే ఒకటి చెప్తున్నానని చెప్పాడు దేవుడు, నాకు చెడు జరిగింది కాబట్టి నేను కూడా చెడ్డగానే ఉంటాను, అవతలోడు కోపంగా ఉన్నాడు కాబట్టి నేను కూడా కోపంగానే ఉంటాను. అంటే అవతల నాకు మేలు దొరకట్లేదు, మంచి దొరకట్లేదు కాబట్టి నేను కూడా ఎందుకు మేలుకరంగా ఇతరులకు నేనెందుకు ఉండాలి అని నేను కూడా ఒకలా తయారైపోయానండి. అంటే ఒక కఠినత్వం వచ్చేసింది మనసులోని, ఒక రకమైన కఠినత్వం నాలోనికి వచ్చేసింది. పడి అది బాధపడడం వల్ల, నీలో ఓపిక అయిపోవడం వల్ల వచ్చేసిన ఒక రకమైన కఠినత్వం అని దేవుడు ఒక మరి వాక్యం ఇచ్చాడు. ఏంటంటే ఎజెకియల్ గ్రంథం 36:26లో నేను నీకు నూతన స్వభావమును, నూతన మనసును కలుగ చేస్తున్నాను అని అన్నాడు. ఆ వాక్యాన్ని దేవుడు నాకు ఇచ్చారండి. నూతన ఆత్మను నీలోనికి పెడుతున్నాను, నూతన స్వభావము నీకు ఇవ్వబోతున్నాను. తర్వాత ఐ విల్ రిమూవ్ హార్ట్ ఆఫ్ స్టోన్ ఇన్ యూ, రాతిగల గుండెని నీలోని తీసివేసి మాంసపు గుండెను నీకు ఇస్తున్నాను అని దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడడం జరిగింది.
అంటే నీలో ఒక రకమైన రాతి గుండె ఏర్పడింది, ఒక కఠినత్వం వచ్చేసింది. కఠినమైన పరిస్థితుల గుండా ఎవరైతే వెళ్తారో వాళ్ళు కఠినంగా తయారైపోతారు అని దేవుడు నాకు చెప్పారండి. సో ఇప్పుడు నీకు ఇలా చెప్పాను కాబట్టి ఇప్పుడు నీలో పాపాలన్నీ క్షమించబడ్డాయి, కానీ గాయాలు అలాగే ఉన్నాయి. కాబట్టి గాయపడడం వల్ల మళ్ళా అవి వెనక్కి రావాలని చూస్తున్నాయి. కాబట్టి జెరమయా 30:17, ఇర్మియా 30:17లో ఐ హీల్ ఆల్ యువర్ వూండ్స్ అండ్ డిక్లేర్ హెల్త్ అంటూ యూ అని ఉందండి. ఆ వాక్యం కూడా ఇచ్చారు. అంటే నేను నీ గాయములను మాన్పెదను, నీకు ఆరోగ్యమును కలుగజేసేదను అని ఉంది. అంటే నీకు ఆరోగ్యము కావాలి, 2 విషయాలు చెప్పారు. ఎప్పుడైతే దేవుడిని నేను రాజుగా ఆహ్వానించుకున్నానో 2 కావాలన్నారు. దేవుడు 2 విషయాలు చెప్పారు. ఏంటంటే అప్పటి వరకు ఆత్మీయ విషయాలే మాట్లాడిన యేసయ్య, ఆత్మీయ విషయాలే నాతో మాట్లాడిన యేసయ్య ఎప్పుడైతే నేను రాజుగా ఆయన ఆహ్వానించుకున్నానో ఆయన అన్నిటిలోనికి జోక్యం చేసుకోవడం ప్రారంభించాడు. అప్పటి వరకు చాలా విషయాల్లో దేవుని నేను ఇది చెయ్యొచ్చా లేదా, నీ చిత్తమా కాదా, దేవుని చిత్తం అన్న మాట అనాలంటే నాకు నచ్చేది కాదు. దేవుని చిత్తమని ఎక్కడంటే మళ్ళీ లైఫ్లో ఎంజాయ్మెంట్ అంతా కోల్పోతానని ఏంటంటే ఒక పిచ్చి పిచ్చి ఆలోచనలు అట్లా వస్తూ ఉండేవి. అయితే కానీ తీరా చూస్తే నేను గ్రహించింది ఏంటంటే దేవుని చిత్తమని ఎప్పుడైతే అన్నానో దేవుడు నన్ను ఉన్నతమైన స్థలానికి ఎక్కించి నా కోరికలు ఆశలన్నీ తీర్చాడు. అయితే అండి మరి దేవుడు అప్పటి వరకు ఆత్మ గురించి మాట్లాడిన ఆయన మరి నీకు ఆరోగ్యం కావాలి, నీ గాయాలకు స్వస్థత కావాలి అని అన్నారు. నీకు ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా నీకు ఎక్కువ చిరాకు వస్తుంది, శరీర కార్యాలు అంటే ఒక్కొక్కసారి మనల్ని మనం సరి చేసుకొని ఎందుకు నిలబడలేమంటే అన్ని విధాలు ఆలోచించాలి. ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా కూడా ఎక్కువగా స్త్రీలలో ఈ యొక్క ప్రాబ్లం ఉంటుంది. ఆరోగ్యం సరిగ్గా చూసుకోకపోయినా అంటే నేను ఎలా అంటే ఏది పడితే తినేయడము, బయట ఫుడ్స్ ఎక్కువ తినడము, ఆయిల్స్, తిండికి ఒక స్టాప్ ఉండేది కాదు. నీ తిండిని మార్చాలి అని చెప్పాడు దేవుడు. తిండిని మార్చాలన్నాడు. తర్వాత నీ గాయాలు మానాలని ప్రార్థన చెయ్యని అన్నాడు. దేవుడు వచ్చిన గాయాలన్నీ కూడా ఎప్పుడైతే మాయం చేశాడో గాయాలు ఎప్పుడైతే వెళ్ళిపోయాయో వెంటనే నాలో ఒక కొత్త ఎనర్జీ, అంటే బ్రతకడానికి ఇంకా ఓపిక లేని స్థితికి నేను వచ్చేసాను. నాకు ఈ జీవితమే వద్దు అన్న స్థాయికి వచ్చేసాను నేను. అలాంటి స్థితిలో దేవుడు నాకు ఒక కొత్త జీవించడానికి కావలసిన ఒక కొత్త ఓపికని విడుదల చేశాడు, నాలోనికి శక్తిని విడుదల చేశాడు, గాయాలు మాన్పాడు. తర్వాత నేను వాడే ఫేస్బుక్లోనికి, సోషల్ మీడియాలోనికి వచ్చాడు. అంటే ఎప్పుడైతే దేవుడిని నేను రాజుగా అనుకున్నానో ప్రతి చిన్నది చెప్పడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు దేవుడు అన్ని విషయాలలోకి జోక్యం చేసుకోలేదు నా జీవితంలో. జస్ట్ చర్చికి వెళ్ళిపోవడం, వచ్చేయడం, అంతవరకే ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదవడం, దేవునితో అలా గడుపుతూ ముందుకెళ్ళడం అంతవరకే ఉండేది. కానీ ఎప్పుడైతే యేసయ్య నీవు నా జీవితానికి రాజుగా ఆహ్వానించాలని ఆ ప్రార్థన కూడా యేసయ్య నేర్పించారండి. యేసయ్య ఎప్పుడైతే ఆ ప్రార్థన నాకు చెప్పారో 40 రోజుల అంతంలో ఆ ప్రార్థన నేను చేసుకోవడం జరిగింది. మరి ఆ ప్రార్థన చేసుకున్నాక ఈ మార్పులన్నీ వచ్చాయి. తర్వాత అంటే దేవుడు ప్రతిదీ ఇంకా చిన్న చిన్న విషయాలలో కూడా ఎంతో ప్రేమతో చెప్పేవారండి. కంట్రోల్ చేయలేదండి దేవుడు, కోపపడలేదు, కంట్రోల్ చేయలేదు. నువ్వు అలా చేయకపోతే, నువ్వు నా మాట వినకపోతే నేను అలా చేసేస్తాను, ఇలా చేసేస్తాను, నరకాగ్నిపాలు చేస్తాను అలా అనలేదు. ఎంత ప్రేమతో దేవుడు అలా భరించుకుంటూ చాలా సహనంతో నేను మారేంత వరకు టైం ఇస్తూ అలాగెంతో ఓపికతో ప్రేమతో దేవుడు నన్ను చూసుకున్నాడు నిజంగా. మరి ఒక్క మాట చెప్తానండి, మీరు సహనంతో ఉండాలి. ఎందుకంటే దేవుడు ఒకటి చెప్పాడు, ఇంకా నీ విషయంలో చాలా మార్పులు వస్తాయి కానీ నీకు సహనం కావాలి. ఎందుకంటే ఒక్క రోజులో మార్పు వచ్చేది, మార్పు అన్నది జీవిత కాలం అంతా కూడా జరుగుతుంది మార్పు అని చెప్పాడండి దేవుడు. జీవిత కాలంలో మారుతూనే ఉండాలి, ముందుకెళ్తూనే ఉండాలి. నేను పర్ఫెక్ట్గా ఉంటాను అన్నది ఎప్పుడు కాదు. నేను అనుకునేదాన్ని నేను పర్ఫెక్ట్గా లేను అని. అది పర్ఫెక్షన్ అన్నది మనకు కాదు, దేవుడే పర్ఫెక్ట్గా ఉండగలడు. కానీ ఎప్పటికప్పుడు దేవా ఏమన్నా మార్చుకోమంటావా అని అడిగి మార్చుకునే ఒక శక్తి కూడా దేవుణ్ణి అడిగితే ఆయన ఇస్తాడు. ఆ యొక్క ప్రక్రియ మాత్రం మనలో జరుగుతూ ఉండాలండి. ఎప్పుడైతే అలాగ నేను మార్చుకోలేని విషయాల్లో దేవుడి శక్తి అడుగుతూ వచ్చానో దేవుడు అసలు నాకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు. వ్యక్తిగత ప్రార్థనని ఇంట్రడ్యూస్ చేశాడు. ప్రార్థన కూర్చొని నేను అనుకునేదాన్ని జస్ట్ డబ్బుల కోసం అడిగేసి అలా ఉండేదాన్ని. ఏం తెలిసేది కాదు నాకు ప్రార్థన ఎలా చేయాలో కూడా. కానీ దేవుడు నేర్పించాడు, వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉండాలి. తర్వాత
వాక్యపట్నంతో పాటు వ్యక్తిగత ప్రార్థనలో నీలో ఏవేవైతే బలహీనతలు కనబడుతున్నాయో, ఏవేవైతే నువ్వు జయించలేకపోతున్నావో, ఏవేవైతే అనారోగ్యాలు ఉన్నాయో, అప్పుడు ఆర్థిక సమస్యలు పెట్టుకో. ఉత్తి ఆర్థిక పరమైన ప్రార్థనలు చేసేసి అలా ఉండిపోకూడదు అని దేవుడు ఎంతో మెల్లనైన తీయనైన స్వరంతో ఇలా మాట్లాడుతూ నేర్పిస్తూ వచ్చాడు. అప్పటి నుంచి నేను వ్యక్తిగత ప్రార్థన అనేది నా జీవితంలోకి రావడం జరిగింది. సో వ్యక్తిగత ప్రార్థనలో నా బలహీనతలు, నేను జయించాలి అనుకున్న జయించలేకపోతున్న విషయాలు, తర్వాత నా హృదయంలో ఎంత బాధ ఉందో, ఏ విషయాల్లో బాధ ఉందో, ఏ విషయాల్లో గాయపడ్డానో, ఎవరు నన్ను గాయపరిచారో వాటన్నిటికీ కూడా దేవుడు ప్రార్థనలు చేయమని నేర్పించాడు. తర్వాత లోకం గురించి ప్రార్థన చేయాలని నేర్పించారు. రకరకాల ప్రార్థనలు దేవుడు ఇంట్రడ్యూస్ చేశాడు. సో దేవుని నేను రాజుగా చేసుకున్నప్పుడు మాత్రమే నాకు దేవుడు ప్రతి చిన్న విషయం కూడా ఎన్నో విషయాలు నేర్పిస్తూ వచ్చారు. తర్వాత పరిశుద్ధత విషయంలో, పరిశుద్ధతలో మూడు రకాల పరిశుద్ధతలు చెప్పాడు దేవుడు. ఏంటంటే ఒక్కోసారి మనము మన శరీరంతో పాపం చేయం, కానీ మన మానసికంగా ఆలోచనల్లో కూడా పాపం ఉండకూడదని అటువంటి పరిశుద్ధత నేర్పించాడు దేవుడు. మరి ఆలోచనల్లో నీలో అభిషేకం రెట్టింపు అవ్వాలి అంటే ఆలోచనల్లో, హృదయంలో కూడా నువ్వు శుద్ధంగా నా శక్తిని అడిగి ఉండడానికి చూడు, అప్పుడు నేను ఎక్కువగా నీలో అభిషేకాన్ని పెంచుతాను అని. అలాగే నేను అడిగేదాన్ని, దేవా నేను చాలా హయ్యెస్ట్ లెవెల్లో ఉండాలి దేవా, ఆత్మలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఆత్మీయ స్థితి నాకు చాలా హై లెవెల్లో పెద్ద స్థితిలో ఉండాలంటే దేవుడు ఇంకోటి కూడా అడిగాడు. నేను అడిగాను, దేవా వాట్ ఆర్ యూ, ఐ వాంట్ టు నో యూ, నీవేంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని నేను అడిగినప్పుడు దేవుడు ఐఎమ్ నథింగ్ బట్ లవ్ అన్నాడు. ఒక వాక్యంలోకి నన్ను నడిపించాడనమాట. సో ఎప్పుడైతే దేవుడు నేను ఆయనతో సహవాసంలో ముందుకు వెళ్తూ ఉన్నానో నాకు తెలిసిందల్లా ఒకటే అండి. నేను ఒకటి చెప్పగలను ఏంటంటే, నాలో ఒక చిన్న తప్పులున్నా, ఏదైనా చిన్న వీక్నెసెస్ ఉన్నా, షార్ట్ కమింగ్స్ ఉన్నా సరే, చిన్న పొరపాట్లు ఉన్నా సరే, నేను ఏం చేసేదాన్నంటే, నాలో పొరపాటు ఉంది కాబట్టి, ఏదో నాలో కొన్ని తప్పిదాలు చేసే గుణం ఉంది కాబట్టి నేను దేవునికి దూరం అవుతాను. దేవునికి దూరమయ్యి తర్వాత నీతిమంతురాలు అయ్యాక దేవుని దగ్గరకు వస్తాను అనుకోలేదు. సైతానుడు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాడు, దేవుని దగ్గరికి వెళ్ళడానికి నువ్వు సరిపోవు, నీలో పాపాలు ఉన్నాయి, నీలో నేరాలు ఉన్నాయి, నీలో తప్పిదాలు ఉన్నాయి, నీలో క్షమించరానివి ఎన్నో ఉన్నాయి అని సైతానుడు మన చెవుల్లో ఊదుతూ ఉంటాడు. కానీ దేవుడు నాకు ఒకటే చెప్పాడు, నాకు నేర్పించింది, నేను నా జీవితంలో నేర్చుకున్నది మీకు చెప్తున్నాను ఏంటంటే, నీలో ఎన్ని తప్పులన్నా ఉండొచ్చు, నేరాలు ఎన్నన్నా చేయొచ్చు, ఎన్ని పాపాలన్నా నువ్వు చేసి ఉండొచ్చు, కానీ నువ్వు అవి మారేలోపు దేవునితో గడిపితే, ఇప్పుడు ఒక రోజు నువ్వు అబద్ధాలు చెప్పే నువ్వు దేవునితో గడుపుతూ ఉంటుండగా 9కి వస్తాయి ఆ అబద్ధాలు. నువ్వు అలాగే దేవునితో గడుపుతూ ఉంటుండగా 5 అబద్ధాలు, ఇంకా గడుపుతూ ఉంటుండగా 3 అబద్ధాలు ఆడే శక్తి, అంటే 3 అబద్ధాలు, అలాగ తర్వాత ఇంకా అబద్ధాల మీద మెల్లని అసహ్యం. ఒకవేళ మళ్ళీ పొరపాటున ఏదైనా ఒక చిన్న అబద్ధం ఆడితే, దేవా నన్ను క్షమించు, నేను పొరపాటు అయిపోయింది అని క్షమించి మరలా చేయకోకుండా ఉండడానికి శక్తి తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. అర్థమైందండి? నేను నా జీవితంలో తెలుసుకుంది ఏంటంటే, మిమ్మల్ని బలపరచాలనుకుంటుంది ఏంటంటే, మీలో ఒకవేళ మాట విననొల్లతనము, ఎవరినైనా క్షమించలేని తనము కానీ, లేదా తెలియని గర్వము కానీ, వాట్ ఎవర్, లేదా మీకు ఒక చెడు తలంపులు వస్తున్నాయి, సైతానుడు ఎక్కువ చెడు తలంపులు తెస్తున్నాడు, లేదంటే మరి ఇంకోటి కూడా అండి, ఇప్పుడు అలా ఏమన్నా మీలో ఉంటే మీరేం చేయాలంటే దేవుని దగ్గరికి రావాలి. దేవుడు ఉన్నదే అందుకు, మీలో ఉన్న అన్ని సరిచేయడానికి ప్రేమతో సరిచేస్తాడు మిమ్మల్ని. ఆయన ఏమి శిక్షించడు, ప్రేమతో సరిచేస్తాడు. ఆయన మీకు పరిశుద్ధంగా నీతిగా జీవించడానికి కావలసిన శక్తిని ఇవ్వడానికి ఆయన ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. నా జీవితంలో అలాగే చేశాడు, మీ జీవితంలో కూడా అలాగే చేస్తాడు. మీరు విశ్వాసంతో ఉండాలని నేను మీకు మరి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మీ వెన్ను తడుతూ చెప్తూ ఉన్నాను. అయితే మరి దేవుడు ఇంకొకటి కూడా పరిశుద్ధత విషయంలో కూడా దేవుడు మరి నేర్పించింది ఏంటంటే, ఇంకా దేవా మరి నీవు ఇంకా కూడా ఈ యవన స్థితిలో తలంపులలో పరిశుద్ధత, హృదయంలో పరిశుద్ధత, ఒక యవనస్తులుగా ఎలాగ సంపాదించుకోగలమన్నది కూడా దేవుడు నేర్పించాడు. ఏంటంటే ఎలా అంటే, మరి అప్పటి వరకు మ్యూజిక్ బాగుంది కదా అని సినిమా మ్యూజిక్లు వినడము, సెక్యులర్ మ్యూజిక్లు వినడము నేను చేస్తూ ఉండేదాన్ని. కొంచెం మూడ్ బాగాలేకపోతే
అదే మనసులో ఒకలాగుంటే కొంచెం ఒక సినిమా పాట వినేసేయడము అట్లా అప్పట్లో వినడం జరిగేది. మరి అయితే అలాంటప్పుడు దేవుడు చెప్పాడు ఏంటంటే, వాట్ యు సీ గెట్స్ ఇన్ టు యూ, ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ స్పిరిచువల్ రెల్మ్ అన్నాడు. అంటే నీవు ఏదైతే చూస్తున్నావో బయటకు అది నీకు ఒక వీడియోగా మాత్రమే కనబడుతుంది, కానీ అందులో నుంచి దురాత్మలు కళ్ళ ద్వారా మన వినికిడిలో, ఎందుకంటే సినిమాలు లేదంటే ముఖ్యంగా చెత్త సీన్స్, లేదంటే కొంతమంది కోరుండి మరి చెత్త సీన్స్ చూస్తూ ఉంటారు. కోరుండి చెత్త మ్యూజిక్, బూతులతో కూడిన మ్యూజిక్, సినిమా మ్యూజిక్, సినిమాయే కదా అది నాకేమంటదని చూస్తూ ఉంటారు. కానీ దేవుడు నాకైతే నేర్పించింది ఏంటంటే, అవి చూడడం వల్ల లోనకి దురాత్మలు చేరి ఆ దురాత్మలే మళ్ళీ అటు పరిశుద్ధత లేకోకుండా చెడ్డతలంపులు తేయడానికి కానీ, లేదంటే మరి దేవుడు ఇంకోటి కూడా చెప్పాడు, యవనస్తుల్లో ఎక్కువగా ఇది సైతానుడు కోరికలు, చెడ్డ కోరికలు, మరి కామ కోరికలు, లేదంటే ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కసారి సేవకులు కూడా ఎందుకు పడిపోతున్నాడో నేను నీకు చెప్తానని చెప్పాడండి దేవుడు. కొన్నిసార్లు సేవకులు పడిపోవడం కూడా చూస్తూ ఉంటాం మనం. పాపం వాళ్ళు పడిపోయిన వారందరినీ కూడా ఒక మంచి మనసుతో చూసి వారిని మనము ఓదార్చి ప్రార్థన చేసి ఆదరించాలి చేతనైతే. ఎందుకంటే ఈ లోకంలో ఎవ్వరూ పరిపూర్ణులు కారు కాబట్టి అది కూడా దేవుడు నేర్పించాడు. కాబట్టి యవనుల్లో సైతానుడు ఆ యొక్క కామ కోరికలు కానీ, లేదంటే ఆ యొక్క తలంపులు కానీ, ఇతరులు చూసినప్పుడు మన ఆపోజిట్ జెండర్ని చూసినప్పుడు, అమ్మాయిలు అబ్బాయిలు చూసినప్పుడు, అబ్బాయిలు అమ్మాయిలు చూసినప్పుడు చెత్త తలంపులు రావడం కానీ, అలాంటివన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయంటే ఈ యొక్క సినిమా పాటలు, మ్యూజిక్ వినడం వల్ల ఆ యొక్క దుష్టశక్తులు మనలోనికి వచ్చేసి అవన్నీ రేపుతూ ఉంటాయి అని నా పరిశుద్ధతకి విరోధంగా మరి పని చేయాలని, మిమ్మల్ని పాపంలో పడేయాలని చూస్తాయి. కాబట్టి నీవు ఇంకా పరిశుద్ధంగా తయారవ్వాలంటే మరి సినిమా పాటలు వినడం మానేసేయమన్నాడు. సినిమాలు చూడడం కానీ ఇవన్నీ కూడా ఆగిపోయాయి. ఎందుకంటే క్రైస్తవులుగా ఉండి కూడా మనలో ఇంకా ఉండకూడని పాపాలు కానీ, ఇంకా ఉండకూడని వీక్నెస్లు కానీ, ఉండకూడనివి ఎందుకు ఉంటాయంటే బాగా సినిమాలు చూడడము, సీరియల్స్ చూడడము, ఒకవేళ వద్దు అని ఎవరన్నా చెప్తే దొంగతనంగా ఒంటరిగా వెళ్ళి చూడడము, లేదా బాత్రూముల్లో కూర్చొని సినిమాలు చూడడము ఎవరికీ తెలియకోకుండా, ఇలాంటివి చేస్తే చాలా సైతానుడు బాగా మరి కామముతో నిండుకున్న కోరికల్ని నింపేసి దేవుణ్ణి నిన్ను బాగా దూరంగా, దేవుడికి నీకు వైరం వచ్చేసి దూరం వచ్చేసేలాగా చేయడానికి వాడు చూస్తాడు. సో దేవుడు ఎప్పుడైతే ఆయన్ని నా రాజుగా చేసుకున్నానో ఈ యొక్క మరి ఈ సినిమాలు వీటి జోలికి వెళ్ళడం మానుకున్నాను. దాని తర్వాత నా తలంపులలో, హృదయములో, ఇంకా ప్రవర్తనలో ఎన్నో మంచి పరిశుద్ధమైన మార్పులు పరిశుద్ధాత్ముడు తేవడం జరిగింది. మరి ఏవేవైతే నేను జయించలేకుండా ఉన్నానో ఎన్నో విషయాలు, ఇవి చూడడం మానేసాక నాలోనికి ఆ యొక్క పరిశుద్ధత, నీతి ఇంకా ఎక్కువగా రావడాన్ని నేను గమనించాను అన్నమాట. అందుకే మీకు ఈరోజు చెప్తున్నాను, చూస్తున్న క్రైస్తవులకి, ఒకవేళ మీరు పెళ్ళైపోయినా సరే, పెళ్ళవ్వకపోయినా సరే, యవనస్తులైనా సరే, ఆఖరికి పాస్టర్ల గురించి కూడా దేవుడు నాకు చెప్పింది ఏంటంటే, నా పాస్టర్లు కూడా చాలామంది ఎవరికి తెలియకుండా దొంగతనంగా నా కుమార్తె సినిమాలు చూస్తూ ఉన్నారు, చెత్త సినిమాలు చూసేస్తున్నారు, మరి చెత్త మ్యూజిక్ వింటున్నారు. కాబట్టి వారిలో కూడా సైతాను వ్యభిచారపు ఆత్మని ప్రవేశింపజేసి వారు పడిపోయేలాగా, ఏ అమ్మాయిని పడితే ఆ అమ్మాయిని ప్రేమించేలాగా, లేదా ఏ అబ్బాయిని పడితే ఆ అబ్బాయిని ఇష్టపడిపోయేలాగా, చెత్త మనుషులతో ప్రేమలో పడేలాగా చేస్తున్నది ఆ సినిమా మ్యూజిక్. కాబట్టి పాస్టర్లకు కూడా ఈ యొక్క విషయం చెప్పు నా కుమార్తె అని దేవుడు నాకు నేర్పించడమే కాదు, ఇతరులకు కూడా పంచుకోమని చెప్పారు. అయితే ఇంకా మనకు సాధ్యమైతే న్యూస్ కూడా ఎక్కువగా చూడక్కర్లేదండి, న్యూస్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఇంకొకటి, ఈ రోజుల్లో యూట్యూబ్లో వచ్చేసి క్రైస్తవ న్యూస్లు అనుకుంటూ వచ్చేసాయి. దేవుడైతే నాకు చెప్పింది ఏంటంటే, నువ్వు ప్రార్థన మాత్రమే ఎక్కువ చెయ్యి, ఇంకా క్రైస్తవ న్యూస్లు కదా అని క్రైస్తవ వీడియోలే చూసేసి అది దేవునితో గడిపేసాను అనుకుంటే తప్పది. నువ్వు అది దేవుడితో గడుపుతున్నట్టు కాదు. గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని నీవు
ఒంటరిగా దేవుని బైబిల్ పట్టుకొని బైబిల్ని కంటితో బైబిల్ చూస్తూ గంటల తరబడి చదవాలి. నీలో పరిశుద్ధత పెరగాలి అంటే బైబిల్ చదవాలి. ఎంతవరకు చదవాలి? బైబిల్ చదువు 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 నీ కోపం పోయేదాకా. నేను అలాగే అండి, ఈరోజు మీ ముందు నించున్నానంటే సేవకురాలుగా ఒక్క రోజులో అయిపోలేదు, పరిశుద్ధరాలుగా లేదంటే ఒక్క రోజులో నీతిమంతురాలుగా అయిపోలేదు. ఎవ్వరూ అవ్వరండి. జీవితాంతమును మార్చుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, తగ్గించుకోవాల్సింది, మాట వినాల్సింది. మళ్ళీ పడిపోతే ఒకవేళ సైతాను నిన్ను మళ్ళా పడిపోయే ఒక ఛాయలు నీలో కనబడుతూ ఉంటే మనలా నువ్వు దేవుణ్ణి శక్తి అడగాల్సింది. ఇది జీవితంలో జరుగుతూనే ఉండాలి. అటు పరిచర్య చేస్తూ ఉండాలి. నిన్ను నువ్వు మార్చుకుంటూ ఉండాలి. నువ్వు క్రైస్తవులుగా సంఘానికి వెళ్ళొస్తూ ఉండాలి. నిన్ను నువ్వు మార్చుకుంటూ ఉండాలి, పరిచర్య చేస్తూ ఉండాలి. అంతేగాని మార్పు అన్నది ఒక రోజుతో అయిపోదు. జీవితాంతము మనల్ని మనం మార్చుకోవడానికి ఇష్టపడినప్పుడే దేవుడు మనల్ని పరిశుద్ధతలో నుంచి పరిశుద్ధతలోనికి, నీతిలో నుంచి నీతిలోనికి, మరి కృపలోనికి, ప్రేమలోనికి, ఆయనతో సహవాసంలోనికి, గొప్ప అభిషేకము పెంపొందించబడడానికి మరి జరుగుతుంది. ఆ యొక్క కార్యము నీలో జరుగుతుంది. అయితే దేవుణ్ణి నా రాజుగా చేసుకున్నప్పుడు ఈ విషయాలన్నీ దేవుడు నేర్పించాడండి. ఇంకా ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదో నేర్పించాడు. నోటి విషయమై జాగ్రత్తగా ఉండాలని నేర్పించాడు. మరి ఎలా మాట్లాడాలి, మరి ఎలా మాట్లాడకూడదు, ఎలాగ ఉత్తరం ఇవ్వాలి, అందరినీ తీర్పు తీర్చకూడదని, ఇలాంటివన్నీ ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. 1 కొరింథీయులకు 13లో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అంటాడు. తర్వాత ప్రేమ మీద అంతా కూడా 1 కొరింథీ 13, గలతీయులకు రాసిన పత్రిక 5:22 వీటిలో నుంచి దేవుడు నన్ను దర్శించి, నీవు ఉన్నతమైన ఆత్మీయత కలిగిన వ్యక్తిగా ఉండాలంటే, నీకు ఉన్నతమైన అభిషేకం కావాలంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు, ప్రేమ కలిగి ఉండు అని అన్నాడు. ఎందుకంటే నీలో ప్రేమ లేకపోతే నేను లేనట్టే అన్నాడు. సో ఆ రోజు నుంచి దేవుడు నన్ను ప్రేమ గల వ్యక్తిగా మార్చాడు. అంటే ఏంటండి, ప్రేమ నాలోకి ఎప్పుడైతే వచ్చిందో క్షమించడం నేర్చుకున్నాను, తగ్గించుకోవడం నేర్చుకున్నాను, తగ్గింపు వచ్చింది. తర్వాత మరి మాట వినలేకపోవడం, ఏదైనా తప్పులు ఉంటే తెలిసినా చూసి చూడనట్టు ఉండడము, అలాంటివన్నీ పోయాయి. తర్వాత ఇతరులను బాధ పెట్టకూడదని, మన పక్కనున్న వ్యక్తులు, మన కుటుంబీకులు కూడా మన ద్వారా బాధపడకూడదు. తర్వాత ఇది కూడా నేర్పించాడు దేవుడు. ఎన్ని విషయాలు నేర్పించాడంటే అండి, కొన్ని వందల వేల విషయాలు నేర్పించాడండి. తర్వాత మేనర్స్, బిహేవియర్స్, ప్రతిదీ, మరి వైఖరులు మార్చాడు. అన్నీ అండి, మార్చందంటూ లేదు. ఆలోచన, వైఖరి, ప్రవర్తన, స్వభావము, ఇవన్నీ కూడా నూతనం చేశాడు దేవుడు నాలో. అయితే ఈలోగా చెప్పాను కదండి, దేవుడు చెప్పాడు, నీ మీద సైతానుడు కావాలనే కోరుండి మరి మనుషుల్ని వాడుకొని నీ పేరు పాడు చేసేలాగా ఇతరులని ఉపయోగించుకొని ఎన్నోసార్లు నీ పేరు పాడు చేయాలని చూడడము, నువ్వు దానికి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, దానివల్ల నువ్వు ఇలా కృంగుబాటులో ఉండి ఒకలాగా తయారైపోయావు అని కూడా దేవుడు నాకు చెప్పి నన్ను ఓదార్చాడు. నీకు కలిగిన వాటన్నిటికీ న్యాయం చేస్తాను, కానీ ఫస్ట్ నువ్వు క్షమించాలి అన్నాడు. నీవు క్షమిస్తే నేను నీకు న్యాయం చేస్తా అన్నాడండి. నిన్ను ఎవరెవరైతే అన్యాయంగా నీ మీద చెడ్డగా చెప్పుకొని తిరగడం కానీ, నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్న వాళ్ళు కానీ, నిన్ను మంచిగా అనుకోకపోవడం కానీ, అవన్నీ వారు చేసిన తప్పులు నీకు న్యాయం జరగలేదు, అన్యాయమే జరిగింది. కానీ ఒకటి చెప్పాడు, నాకు అన్యాయం జరిగింది కదా, నేను కూడా అన్యాయమే చేస్తాను. నాకు అంతా చెడే చూశాను, నాలో చెడుతనమే ఉండింది కాబట్టి నేను చెడ్డగానే ప్రవర్తిస్తాను. అవతల నాతో మంచిగా లేరు కాబట్టి నేనెందుకు మంచిగా ఉండాలి అని నేను అలా ఉండేదాన్ని. దేవుడు నాలో ప్రేమ, ఆయన ప్రేమ ఎప్పుడైతే నిండుకుందో అసలైన క్రైస్తవ జీవితము, అసలైన నొప్పి అంటే ఏంటో తెలిసిందండి. క్షమించినప్పుడు ఒక్కొక్కసారి బాధగా ఉంటుంది. మా దేవుడి కోసము నేర్చుకోవాలి, మార్చుకోవాలి, ఓర్చుకోవాలి, మనల్ని మనం కరిగించుకోవాలి. సిలువనెత్తుకొని వెంబడించడం అంటే అదే అండి, అదే, ఇంకేమీ కాదు. నీకు బాధ కలిగినప్పుడు నోరు మూసుకొని ఉండాలి, మాటకు మాట జవాబు ఇవ్వకూడదు, క్షమించగలగాలి, మరి కేకలు వేయడం కానీ అట్లా. అయితే చెప్తున్నానండి, నా ఇమోషనల్ జర్నీ, నా యొక్క మానసికమైన జర్నీ విషయం కూడా నేను పంచుకోవాలని రెండు ముక్కలు. ఏంటంటే, నేను జరిగిన ఈ అన్యాయాలకి బాధలు చాలా ఎక్కువైపోయి నేను అందుకే అదే ఇతరులను ఎక్కువగా బాధ పెట్టేసేదాన్ని, ఒకసారి కుటుంబీకులను కూడా బాధ పెట్టేసేదాన్ని. ఎందుకంటే నాలో
దేవుడు అన్నాడు, ఎందుకు నువ్వు అలాగా ఇతరులను బాధ పెడుతున్నావు అంటే, నువ్వు నోరిప్పినా కానీ లేదంటే నువ్వు ఎందుకు చాలాసార్లు నువ్వు అలా తయారయ్యావు, నీకు ఇష్టం లేదు అలా ఉండాలని, ఎందుకు ఉండలేకపోతున్నావు అంటే నీలో నిండా గాయాలే ఉన్నాయి కాబట్టి నువ్వు ఇతరులకు కూడా గాయాలే ఇస్తున్నావు అన్నాడు. సో ఈ రోజు నుంచి నేను గాయాలు మాన్పేస్తాను, నా ప్రేమతో నిన్ను నింపుతాను, మాంసపు గుండెని ఇస్తాను అని అన్నారు. ఆ విధంగానే జరిగింది. నాలో ప్రేమ నిండుకుంది, కోపం పోయింది, క్షమించలేనితనం పోయింది, తగ్గింపు వచ్చింది, మరి మార్పులు వచ్చాయి, పరిశుద్ధత వచ్చింది, దేవునితో సహవాసం ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. మరి దేవుడు ఎక్కడెక్కడైతే ఎక్కువగా దేవుడు అంటే ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు. నేనేమంటానంటే నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, క్రైస్తవులు అందరూ కూడా అది ఎవరైనా సరే దేవుడు నాకు ఇతరుల గురించి దర్శనాలు చెప్పాడు, ఇతరుల గురించి ప్రవచనాలు వచ్చాయని అంటారు. కానీ దేవుడు మన జీవితంలో జరగాల్సిన ముఖ్యమైన ఘటన ఏంటో తెలుసా? నా జీవితంలో జరిగింది అది ఏంటంటే, నాకు అప్పటి వరకు ఇతరుల గురించే కనబడేది, కానీ నా కంట్లో నలుసులు వాక్యం ఎప్పుడైతే దేవుడు వాక్యం మీద ఎక్కువ దృష్టి పెట్టు అని ఇంకా నాకు నేర్పించారో, వాక్యం ఎక్కువగా చదివేదాన్నండి. నేను ఎప్పుడు కూడా వాక్యము ఏం చేసిందంటే నన్నేంటో నాకు చూపించింది. అంటే నాలో ఎన్నున్నాయో శరీర కార్యాలు, దేవుణ్ణి బాధ పెడుతున్నవి ఎన్నున్నాయో అవన్నీ వాక్యం నాలో ఉన్నవన్నీ ఒక అద్దంలో నాకు చూపించింది. అప్పుడు వాక్యం నన్ను కడిగింది, యేసు రక్తం నన్ను కడిగింది, యేసయ్య ప్రేమ నన్ను మార్చుకుంటూనే వస్తుంది. నన్ను మరి ఎంతో ప్రేమగా దేవుడు చూసుకుంటున్నాడండి. నిజంగా మానసికంగా కూడా నేను కృంగిపోయాను. ఎందుకంటే మరి చెప్పాను కదండి, చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన హాస్టల్లో కూడా అన్యాయాలే ఫేస్ చేశాను. నన్ను ఎత్తుకొని పెంచిన జనాంగం ఉన్నారు ఒకరు, వాళ్ళు కూడా నన్ను తప్పుగానే అనుకున్నారు, నన్ను మంచిగా చూడలేదు, వెనకాల చెడ్డగా మాట్లాడుకున్నారు, నా మీద నిందలు వేశారు. మరి తర్వాత స్కూల్స్లో, కాలేజెస్లో, సమాజంలో ఎక్కడ పడితే అక్కడ మనుషులు చెడుతనమే చూపించారు. నాకు కూడా అలాగా గాయాల పాలే అయ్యాను. కానీ దేవుడు ఇవన్నీ కూడా, ఈ బాధలన్నీ తీసేసి ఆయనే నాకు ఒక ఫ్రెండ్గా, నాకు భర్తగా, నా ప్రేమికుడిగా, నా స్నేహితుడిగా, నా నావికుడిగా తయారయ్యారనమాట. అయితే మరి నిజంగా నాకు గాయపడిన స్థితిలో, ఓదార్పు కావాల్సిన స్థితిలో ఒక తల్లి పాత్ర దేవుడు ఆయనే తీసుకున్నాడు, తండ్రి పాత్ర, తల్లి పాత్ర ఆయనే తీసుకొని నన్ను ఓదార్చాడు ఎన్నోసార్లు. ఎందుకంటే మా మమ్మీ డాడీ చాలా బిజీగా ఉంటుంటారు సేవలో. అంత మాత్రమే కాదు, వారికి మానసికంగా మరి ఓదార్చడం తెలిసేది కాదు. వారు మంచివారే, కానీ మానసికంగా బిడ్డలు బాధపడుతుంటే మరి ఒక తల్లి యొక్క ఓదార్పు ఒకరికి ఎంతో ముఖ్యము. అటువంటి ఓదార్పు అంతా కూడా మరి నేను దేవుడి నుంచే పొందుకున్నాను. దేవుడే నా బాధలన్నీ చూశాడు, నా గాయాలన్నీ చూసి ఆయనే నన్ను మరి స్వస్థపరచుకున్నాడు. మా తల్లి ఒక ప్రార్థన అయితే చేసింది, మరి నా బిడ్డలు నాకన్నా ఎక్కువగా అవ్వాలి, నాలాగా ఉండకూడదు, మరి దేవుణ్ణి మహిమపరిచే బిడ్డలు నాకు కావాలని ఆమె కోరుకుంది. అలాగే ఈరోజు మేము నోరిప్పితే దేవుణ్ణే మహిమపరుస్తున్నాం, దేవుడే మాకు సమస్తం అయిపోయాడు. సో మానసికంగా నేను బాగా కృంగిపోయి ఉన్నప్పుడు కూడా నేను చాలాసార్లు తల్లి ఓదారుస్తుందేమో అని ఎదురు చూశాను. కానీ మా తల్లిగారు కూడా పరిచర్యలో ఎన్నో ఆటుపోట్లు, తను కూడా తన ఇంటి నుంచి తరిమి వేయబడ్డం, దేవుణ్ణి నమ్ముకున్నందుకు తను కూడా ఒక అనాథలాగే ఉండింది. తన నిండా కూడా గాయాలే ఉన్నాయి కాబట్టి తను ఎప్పుడూ భయంకరమైన డిప్రెషన్లో, చాలా కృంగుబాటులో ఉండేది. ఇంకా మేమే తనని ఓదార్చి లేవనెత్తుకునే అంత ఆ యొక్క మరి ఆత్మీయ బలాన్ని దేవుడు తిరిగి నాకు, నా సహోదరికి ఇచ్చాడనే చెప్పాలి ఖచ్చితంగా. అంటే సో అలాంటప్పుడు ఏ తల్లి అయితే బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వస్తారో, ఏ తల్లిదండ్రులు అయితే వాళ్ళకే వాళ్ళ కుటుంబాలు సరిగ్గా ఉండవో, వాళ్ళకి కుటుంబం ఎలా చూసుకోవాలో, బిడ్డలు ఎలాగా పెంచుకోవాలో వాళ్ళకే ఐడియా ఉండదు. కాబట్టి అందుకే మనం తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకొని, క్షమించి, ప్రేమించి మరి వారు మారాలని ప్రార్థన చేయాలి. తల్లిదండ్రులు ఎలాగైతే వారి బిడ్డలు మారాలని ప్రార్థన చేయాలో దేవుడు నాకు నేర్పించింది ఏంటంటే, బిడ్డలమైన మనం తల్లిదండ్రుల కోసం, మన తల్లిదండ్రుల ఆత్మీయ జీవితం కోసం కానీ, వారి ఆరోగ్యం కోసం కానీ, వారి పరిచర్యల కోసం కానీ మనం కూడా మన వంతు ప్రార్థన సహకారం అందిస్తూ, వారిలో ఎన్నున్నా గౌరవిస్తూ వెళ్ళాలి.
ఎందుకంటే అది సేవకులైన మనుషులైన వారిలో ఏదైనా చిన్న చితక పొరపాట్లు ఉండొచ్చు. కానీ దాన్ని బట్టి వారిని మనము తక్కువ చూడడం కానీ అలా చేయకూడదు. అది పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టం కాని పని. కాబట్టి దేవుడు అప్పుడు మరి నాకు ఇంకోటి కూడా నేర్పించాడు. మరి తల్లి కొరకు బాగా ప్రార్థన చేయమని. ఒక్కొక్కసారి తల్లిని అర్థం చేసుకోకపోయినా, నిన్ను ఓదార్చలేకపోయినా, నానా మాటలు ఒక్కొక్కసారి అనేస్తున్నా తను బాధతో అంటుంది, కానీ తను ప్రేమగల వ్యక్తి అని దేవుడు నాకు చెప్పాడు. తను కూడా ఒక అనాథే కాబట్టి, ఒక అనాథ తల్లిని కలిగి ఉన్నావు కాబట్టి నీకు కూడా అలాగే అనాథలాగే అనిపిస్తుంది. కనుక నువ్వు నీ తల్లి గురించి ప్రార్థన చెయ్యి, తను స్వస్థపడేలాగా ప్రార్థన చెయ్యి, తనకి ఎవరు లేరు అని దేవుడు చెప్పాడు అలా. సో అలాగ నేను మళ్ళా అప్పుడు ఒక్కొక్కసారి మరి ఎందుకంటే తల్లిదండ్రులు అన్న వాళ్ళు ప్రతిసారి మనల్ని చక్కగా చూడాలంటే కుదరదు. ఎవ్వరికి కూడా ప్రతి ఒక్కరిని ఒకరు ఎప్పుడూ బాగానే చూడాలంటే కుదరదు. ఒకరిలో ఒకరు ఉంటూనే ఉంటాయి, భరించుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి, తగ్గించుకోవాల్సినవి. మరి అలాంటప్పుడు కూడా దేవుడు నన్ను తగ్గించుకోమని, అర్థం చేసుకోమని, పెద్దవాళ్ళకు కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి, వారి మీద ఎన్నో బాధ్యతలు ఉంటాయి, వాళ్ళు కూడా నలపబడ్డారు, వారికి కూడా మానసికమైన కృంగుబాటు ఉండడం వల్ల వారు నిన్ను ఓదార్చుకోలేకపోతున్నారు, నీ వైపు నిలబడలేకపోతున్నారు అని బాధపడకు అని అలాగా దేవుడు నన్ను ఓదార్చి మళ్ళా తిరిగి నేనే మరి నాకన్నా వయసులో పెద్దవారిని ప్రేమించడానికి, తల్లిదండ్రులు ఇంకా ప్రేమించడానికి, తల్లిని కూడా బాగా ప్రేమించాలి అని, మరి నా వైపు తప్పులను కూడా మరి కుటుంబం విషయంలో కూడా దేవుడు నాకు చూపించి నా చెల్లి పట్ల నేను మారాను, ఎన్నో విషయాల్లో నేర్చుకున్నాను, తల్లి పట్ల మారాను, మరి తండ్రి పట్ల మారాను, మరి నా యొక్క వైఖరులను మార్చుకున్నాను. మరి ఏంటంటే అంతా కరెక్ట్గా వాళ్ళు బాగా ఉన్నప్పుడే వాళ్ళు గౌరవించడం, ప్రేమించడం కాదు, కానీ వారే కృంగిపోయి వారే ఒకలా మాట్లాడేసి వారే ఒకలాగా ఉన్నప్పుడు నీ పట్ల కూడా నువ్వు నా యొక్క శక్తిని అడిగి మరి వారి కొరకు ప్రార్థన చేస్తూ ముందుకెళ్తే వారితో కూడా నేను మాట్లాడి మారుస్తానని ఆ విధంగా దేవుడు నేర్పించాడు. ఏంటంటే యవనస్తులైన వారు మీ తల్లిదండ్రుల కోసం కూడా మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయాలండి. వారు ఏదన్నా పొరపాటుగా మిమ్మల్ని ఏదన్నా కొన్ని మాటలు అనినా, అనకూడనివి అనినా, ఒకవేళ మిమ్మల్ని ఒకవేళ నిజంగా కూడా బాధ పెడుతుంటే వారిని వదిలేసుకోకండి. వారి పట్ల మీరు మీ యొక్క న్యాయము, ఒక మనస్సాక్షి కలిగి ఉండి వారిలో ఉన్న తప్పిదాలు ఏమన్నా ఉంటే మీరు కప్పుకోండి. ఎందుకంటే వారు మీ తల్లిదండ్రులు మన పట్ల, బిడ్డల పట్ల కూడా మనలో ఎన్ని చూసినా వారు ఎలాగైతే కప్పుకొని ప్రేమించుకుంటారో అటువంటి ప్రేమనే దేవుడు కూడా మనల్ని ఈరోజు కోరుకున్నాడు. అది మీ సహోదరి అయినా నేను కూడా నాకు తెలిసి తెలియక బాధ్యత రహితంగా ఉండడము, చాలా విషయాలు పట్టించుకోవడము, తల్లంత బాధపడుతుందని నాకు తెలియకపోవడము, ఇంట్లో చెల్లిని కూడా చాలాసార్లు బాధ పెట్టడము, అంటే తెలియకుండా బాధ పెట్టేసుకుంటూ వెళ్ళడం, అలాంటి విషయాలన్నిట్లో కూడా దేవుడు మరి నన్ను కూడా మార్చి ఒక కొత్త ఓపిక ఇచ్చి, ఆయన పరిశుద్ధతనిచ్చి మరి క్షమించడానికి కానీ, తగ్గించుకోవడానికి కానీ, ఎక్కువసార్లు నోరు మూసుకోవడానికి కానీ, ఇలాంటివే అండి. దేవుడు మాట్లాడడం అంటే ఇదే అండి. నేనంటాను క్రైస్తవులు ఎక్కువగా తైతక్కలాడుతుంటారు. ఏంటి, దేవుడు నాతో మాట్లాడాడు, వేరే వాళ్ళ గురించి దర్శనాలు వచ్చాయి అంటారు, కానీ వేరే వాళ్ళ గురించి దర్శనాలు ఒకటే దేవుడు చెప్పడు. నీలో ఉన్నవన్నీ కూడా దేవుడు చెప్తాడు. అవి నువ్వు మార్చుకోవాలి. దేవుడు నిన్నేమీ శిక్షించాడు, కానీ ఆయన ప్రేమతో నిన్ను మార్చాలని చూసినప్పుడు దానికి నువ్వు ఒప్పుకుంటే ఎంతో దీవెనకి గురవుతావు. సో దేవుడు నన్ను ఒక సేవకురాలుగా తీర్చిదిద్దక ముందు ఇన్ని విషయాలలో, కొన్ని వందల వేల విషయాలలో నన్ను మార్చి ఆయన రక్తంతో బాగా కడిగి పవిత్రపరుస్తూ పరిశుద్ధత లోతుల్లోకి నన్ను నడిపిస్తూ మరి ఎక్కడికి వెళ్ళినా సరే, అటు కాలేజీలో కానీ, మరి అటు పరిచయకి వెళ్ళినప్పుడు కానీ మంచి పేరు తెచ్చుకునే రీతిగా దేవుడు అన్నాడు, నేను నిన్ను విదేశాలకు కూడా తీసుకెళ్తున్నాను కదా, ఆ దేశాల్లో నా బిడ్డలు ఎలా ప్రవర్తిస్తారో, నా బిడ్డలు ఎలా ఉంటారో నిన్ను చూపించుకోవడానికి నేను ఎన్నోసార్లు నిన్ను వాడుకున్నాను, నీకు తెలియకుండానే అని. అంటే అండి, ఒక్క రోజులో పరిపూర్ణత రాదు. ఆ పరిపూర్ణత వచ్చేలోపు ఓపిక అవసరము. మీతో మీరు ఓపికగా ఉండండి. మీలో ఇంకా వెలుపోని స్వభావాలు ఉంటే, మీరు బాధపడుతుంటే
మీకు ఒకటే నేను బోధ చేయగలను, బాధ మీకు బోధ చేస్తుంది. ఏంటంటే ఆ బాధలో నుంచి దేవుడు నాకు ఎలాగైతే బోధ చేశాడో ఆ బాధ వల్ల చెడ్డగా అయిపోకుండా మరి మనలో కూడా శరీర కార్యాలు ఎప్పటికప్పుడు బంధించేసుకుంటూ దేవుని రక్తంలో కడుక్కుంటూ మన ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్తగా, అదొక కాన్సైన్స్ అంటారు ఈ రోజుల్లో, ఒక మనస్సాక్షి, ప్రవర్తన విషయంలో మనస్సాక్షి కోల్పోకూడదు. ఏమన్నా పొరపాట్లో గబుక్కని జరిగినా సరే మరలా వెంటనే దేవుడి దగ్గరకు వచ్చేసి, దేవా మరి నేను బాధ పెట్టకుండా ఉండే ఒక శక్తి నాలో నింపు అంటే అండి, మరి ఒకప్పుడు నువ్వు చాలా ఘోరంగా ఉన్న వ్యక్తివి అయినా సరే నిన్ను నువ్వే నమ్ముకోలేనంత విధంగా మారుస్తాడు దేవుడు. నన్ను ఎలా మార్చాడో మరి మంచిగా ఉండడానికి నాకు శక్తిని ఇచ్చాడని చెప్తున్నాను. ఒకప్పుడు నేను ఒక ఓపికతో ప్రేమగా ఉండగలిగేదాన్ని, కానీ మొత్తం ఒకలాగా మారిపోయాను. దేనివల్ల నేను మీకు చెప్పాను, దేవుడు ఎలా నాకైతే కొత్త ఓపిక ఇచ్చి నా మనసులో ఉన్న గాయాలన్నీ మరి కడిగివేసి నాకు ఒక బుక్స్ కూడా నాకు రాయడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ బుక్ అబుదాబి, దుబాయ్ దేశాల్లో లాంచ్ అవ్వడం జరిగింది. దేవుడు నేపాల్, వేరే దేశాలకి ఇలాగ దుబాయ్, అబుదాబి, యుఏఈ ఇలా దేశాలకి తీసుకెళ్ళడము, మరి అక్కడ మరి నేను చెయ్యి వేస్తే దయ్యాలు పారిపోవడము, మరి నన్ను చూసి ఎంతోమంది యవనస్తులు, పాస్టర్లు చెప్పారేంటంటే, నిన్ను చూసి నీ ప్రవర్తన చూసి మమ్మల్ని మేము ఎన్నోసార్లు సరిదిద్దుకున్నాము అని. పరిశుద్ధంగా నిలబడినందుకు నేను నెట్టివేయబడ్డాను కూడా. బయటకి రాత్రికి రాత్రే నన్ను ఒక ఆవిడ నేపాల్ దేశంలో, నేను ఆ అబ్బాయిలతో మాట్లాడమంటే ఆ యొక్క రౌడీ అబ్బాయిలు, నేను మాట్లాడలేదని ఆ అమ్మాయితో పాటు నన్ను వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోమనింది. కానీ దేవుడు ఈలోగానే ఇంకొక పాస్టర్, లేడీ పాస్టర్ నన్ను తన ఇంటికి పిలిచేలాగా చేశాడు. అంటే పరిశుద్ధంగా ఉండడం కోసం నేను దేవుడి మాట ఎప్పుడైతే విన్నానో, దేవుడి చిత్తం ఎప్పుడైతే చేశానో, మరి ఉద్యోగానికి రావడము, మా తల్లి కూడా తట్టుకోలేకపోయింది. ఎందుకంటే తను కూడా ఎప్పుడూ కష్టాలే చూసింది, సేవలో భయంకరమైన కష్టాలు చూసింది, అటు మేలు చూసింది. కాబట్టి నేను పరిచర్యకి రావడం అన్నది తనకి మింగుడు పడక తను కూడా సహించలేకపోయింది. చాలా మరి ఒకలాంటి మాటలు అంటూ ఉండేది. అది సైతాను. దేవుడు చెప్పాడు ఏంటంటే, సైతాను నీ తల్లిని నిరుత్సాహపరుస్తుంది, ఎందుకంటే అది సైతాను చేస్తున్న పని కాబట్టి నువ్వు నిరుత్సాహపడకు, నా పరిచర్యలో నిలబడు అని. బయట వ్యక్తుల ద్వారా ఎన్నోసార్లు ఎంతోమంది పాస్టర్సే నాకు నువ్వు పరిచర్య వదిలేయని చెప్పాలని చూడడము, ఉద్యోగం చేసుకోమని చెప్పాలని చూడడము. దేవుడు ఆ ప్రెషర్లో నేను గివప్ చేయలేదు. సరేలే వీళ్ళు చెప్తున్నారు కదా నేను ఉద్యోగాలకి వెళ్ళిపోతాను, వీళ్ళు చెప్తున్నారు కదా నేను బిజినెస్లు పెట్టుకుంటాను, అట్లా అనుకోలేదు. నేను అంటే నా విషయంలో దేవుడు పరిపూర్ణమైన చిత్తం నేను చేయాలని అనుకున్నాను. కాబట్టి మరి నేను పరిచర్యకు వచ్చాక పరిచర్య నుంచి వెళ్ళిపోవడానికి సైతానుడు ఎంత నిరుత్సాహపరచాలని చూశాడో, మనుషుల ద్వారా, మంచి మనుషుల ద్వారా. మరి మా తల్లిని కూడా మానసికంగా కృంగతీసేసి, అంటే ఆ కొద్ది సమయంలో అండి, ఇప్పుడు సహకరిస్తున్నారు, ఇప్పుడు సంగతి నేను చెప్పట్లేదు. ఆ ఉద్యోగం మానేసిన కొత్తల్లో తనకు కూడా చాలా నిరుత్సాహంతో ఉండి నన్ను కూడా చాలా తనలో నుంచి మరి నిరుత్సాహపరిచే ఆత్మ నన్ను కూడా తాకాలని చూస్తే దేవుడు దాన్ని జరగనివ్వలేదు. ఎందుకంటే ఎవరికైనా ఉండదే అండి అది. చాలామంది సాక్ష్యాల్లో వింటుంటాం. ఒక్కోసారి పాస్టర్లకు కూడా వాళ్ళ కూతుర్లు, కొడుకులు మళ్ళీ వాళ్ళు పాస్టర్లు అవ్వడం ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి దేవుని మీద ప్రేమ లేక కాదు, కానీ మరలా నా బిడ్డలు కూడా అవే కష్టాలు పడాలా, వద్దు వీరికి ఉద్యోగాలు చేసుకొనివ్వండి అని మా అమ్మ అలా ఆలోచించింది. కానీ దేవుడి చిత్తం మరి ఈ విధంగా ఉండడం జరిగింది. తర్వాత మళ్ళీ సైతానుడు ఇంకా కూడా ఎన్నో డబ్బులు, ఎన్నో ఇంటర్నేషనల్ అవకాశాలు ఇచ్చి పరిచర్య మానేసుకో అని మరి ఎన్నో విధాల సైతానుడు నా మీద టార్గెట్ చేసినా నేను ఎవరి మాట వినలేదు. అయితే మొహమాటం వీడుకున్నాను. దేవుడితో ఎప్పుడైతే దగ్గరగా అయ్యానో ప్రపంచమంతా నాకు వ్యతిరేకం అయిపోయినట్టు అయిపోయింది. నా పరిస్థితి ఒంటరిగా మిగిలిపోయినట్టు అయిపోయింది. మరి ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టు నడుచుకున్నానో అప్పటి వరకు లేని అపోజిషను, చాలా తోసివేయబడ్డము, నెట్టివేయబడ్డము. అప్పుడు ఇంకా నేను మారుతున్న కొద్దీ నన్ను నమ్మలేకపోవడము, చెడ్డగా మాట్లాడుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. అయితే మరి అందుకే చెప్తున్నానండి, మనుషుల్ని చూసి మీరు ముందుకెళ్ళకండి. నేను దేవుణ్ణి చూసి ఈరోజు బ్రతుకున్నాను, మీరు కూడా దేవుణ్ణి చూసే ముందుకెళ్ళండి. దేవుణ్ణి చూసే మీరు బ్రతకగలరు. ఎందుకంటే మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుడి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని ఉంది కదండి. సో కాబట్టి నువ్వు తింటున్న రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ
నీకు దేవుని వాక్యం అవసరము, ఆయనతో సహవాసం అవసరము. ఈరోజు నన్ను అదే నిలబెడుతుంది. ఎప్పుడో నేను చనిపోవాల్సిన దాన్ని 40 రోజులు ఉపవాసం చేశాను నేను 2018లో చనిపోవాలని. అయితే ఇంకా తెలుసు కదా, ఉపవాసం చేశాను కాబట్టి ఇంకా దేవుడు నన్ను తీసేసుకోబోతున్నాడని మా తల్లికి, చెల్లికి, నాన్నకి ముద్దులు పెట్టేసి వాళ్ళని కౌగలించుకొని ఇక నేను వెయిట్ చేస్తున్నాను, చావు కోసం ఎదురు చూస్తున్నాను. నన్ను దేవుడు అన్నాడు, వచ్చి స్వరం వినిపించాడు, నా కుమార్తె నేను చాలా గాయపడ్డాను, నీ విషయంలో చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే నువ్వు చనిపోవాలని కోరుకుంటావా? నేను నిన్ను పరిచర్యకి ఎంచుకున్నాను, మనుషులు నిన్ను అలా చేస్తే ఏంటి, నేనున్నాను కదా నీతో, ఎందుకు అలా కృంగిపోతున్నావు అని. నేను ఇంకా ఎంత మానసికంగా ఎంత కృంగుబాటు అంటే, ఎందుకంటే జీవితంలో అండి ఎన్నో ఘటాలలో మనకి జరుగుతున్న అంశాలలో ఎన్నోసార్లు మరి మనము అరే తల్లి నన్ను ఓదారుస్తే బాగుండు అని ఎన్నోసార్లు అనిపించేది. కానీ మా తల్లికే ఘోరమైన డిప్రెషన్, ఎందుకంటే సేవకులకే డిప్రెషన్. ఈ రోజుల్లో ఎంతోమంది సేవకులు కూడా భయంకరమైన మానసికంగా కృంగుబాటులో ఉన్నారండి. సో కృంగుబాటులో ఉన్నోళ్ళు ఇంకా నిన్ను ఓదార్చే ఓపిక వారికి ఉండదు, వారికే ఓదార్పు కావాలి. సో అలాంటి స్థితుల్లో కూడా బాగా నీవు పనికిరాని దానివి అన్నట్టుగా ప్రపంచం చూడడము, మరి మా తల్లిగారు కూడా అలా అనుకోవడం, ఎందుకు పనికి రావట్లేదు అని. సో అలాంటప్పుడు కూడా దేవుడు ఇంకా నేను కృంగిపోయి ఇక నేను ఎందుకు పనికిరాను కదా దేవా, నేను ఎవరికి అవసరం లేదు అని నేను ఏడ్చి ఇంకా ఒక చావు, నా ఆత్మ శరీరం నుంచి వేరైపోవడం చూస్తున్నాను. ఇక నేను ఇలా కళ్ళు తిరిగి పడిపోతూ నా ప్రాణం ఇంకా వదిలేస్తుందని నాకు అర్థమైపోతుంది. అలాంటప్పుడు దేవుడు నా ఆత్మని మరలా నా శరీరంలోనికి వెంటనే దాన్ని శరీరంలోనికి మరలా వెనక్కి తీసి పెట్టి దేవుడు అన్నాడు, నువ్వు చనిపోవడానికి వీల్లేదు, నేను నిన్ను తీసుకోను. కానీ ఈరోజు నేను నిన్ను ఎందుకు నిలబెట్టానంటే, నువ్వు చనిపోవాలనుకుంటున్నప్పుడు కూడా నీకెందుకు కొత్త ఓపికని ఇచ్చానో తెలుసా, నీ గాయాలు ఎందుకు మానిపోయినో తెలుసా, నీ పాపాలు ఎందుకు కడిగానో తెలుసా, నిన్ను ఒక మంచి దైవజనురాల్లాగా సేవకురాల్లాగా ఎందుకు తయారు చేసుకున్నానంటే, ప్రపంచవ్యాప్తంగా నువ్వు ఎంతోమందికి మరలా నువ్వు చనిపోవాలి అనుకుంటున్న వారికి మరలా నువ్వు ధైర్యం చెప్పాలి, మరలా నువ్వు వారిని లేవనెత్తాలి. చనిపోతాను అనుకుంటున్న వాళ్ళు ఎంతోమంది నీ సాక్ష్యం విని వారు ఆత్మహత్యలు మానుకునేలా చేస్తానని, అలాగే నా పరిచర్యలో ఆ దేశాలలో ఎంతోమంది స్త్రీలు ఆత్మహత్యలు చేసుకుంటాను అనుకున్న వారు ఎంతోమంది లేవనెత్తబడి, మరి నిజంగా కూడా లేవనెత్తబడి వారు ఆత్మహత్యలు మానుకున్నారు. నా ప్రసంగాలు సాక్ష్యాలు విన్నాక దేవుడు అలా చెప్పాడండి. సో నువ్వు మారడానికి ఇష్టపడ్డావు కదా, నువ్వు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు, నేను నిన్నెంతో ప్రేమిస్తున్నాను, మన ఇద్దరము నేను నీతో నీ చేయి పట్టుకొని మన ఇద్దరం కలిసి నీ పరిచర్యను ముందుకు తీసుకెళ్దాం అన్నాడు దేవుడు. నీతో కొలాబరేషన్, అర్థమైందా అండి, కొలాబరేట్ అవ్వాలనుకున్నాను అన్నాడు దేవుడు. సో నువ్వు బాధపడకు, నీ ఎవరున్నా లేకపోయినా, ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోలేకపోయినా నేను నీతో ఉన్నాను. మనుషుల గురించి నువ్వు ఆలోచించకు, వారు నిన్నేమంటున్నారు, వీళ్ళు నిన్నేమంటున్నారు అనే కృంగుబాటు నీకు అసలు అవసరం లేదు. మనుషులు పైవేషమునే చూస్తారు కానీ హృదయమును లక్ష్య పెట్టే దేవుడని నేను కనుక నువ్వు బాధపడద్దు అని దేవుడు నన్ను అక్కడి నుంచి మరి లేపి, మరి అలాగే మరలా అలాగే ఉపవాసం ఉంటున్న క్రమంలో చాలా రోజులు ఉపవాసాలు అలాగే ఉండి దాని తర్వాత దేవుడు మరి పరలోకంలో నుంచి ఒక గొప్ప వర్షం లాంటిది నా మీద కుమ్మరించబడి గోల్డ్ డస్ట్ నా మీద మొత్తం పడింది నా గదిలోకి. మరి నేను చెడ్డదాన్ని, నేను పనికిరాను అని ఏడ్చి చచ్చిపోవాలనుకుంటున్న నాకు మరి మన దినకరన్ గారిని, ఆయన ఆత్మని, చనిపోయిన పెద్ద ఆయన ఆత్మని నా గదిలోనికి ఒక 5 నిమిషాలు పంపించి దేవుడు చెప్పమంటున్నాడు, నిన్ను నీ సహోదరుని క్యాథరిన్ ఇద్దరిని కూడా దేవుడు పరిశుద్ధులుగా చూస్తున్నాడు. నీతిమంతులు మీరు, నా సేవకులు, మిమ్మల్ని ఎవ్వరూ నీతిమంతులుగా చూసినా చూడకపోయినా, సేవకులుగా చూసినా చూడకపోయినా, మిమ్మల్ని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, ఎవరున్నా లేకపోయినా దేవుడు ఉంటానంటున్నాడు, ప్రపంచ దేశాల్లో వాడబడతానంటున్నాడు, మీ మీద పరిశుద్ధ వస్త్రాన్ని వేసేనంటున్నాడు. మీరు పరిశుద్ధులు, మీరు నీతిమంతులు, మీరు ప్రపంచ దేశాల్లో వాడబడతారు కనుక మీరు బాధపడకండి అని దేవుడు ఆ విధంగా ఆయన ఆత్మని నేను క్లియర్గా చూశాను. మరలా ఆయన వెళ్ళిపోయారు, నేను ఏడుస్తున్నాను, అయ్యో వెళ్ళిపోయారా మీరు అని ఆయన ఒకటే మాట అన్నారు, ఏంటంటే నేను పరలోకంలో నుంచి దేవుడు నీకు ఈ మాట చెప్పి పంపించమని నన్ను పంపించాక నేను వచ్చాను నీ దగ్గరికి, నేను ఎక్కడి నుంచి వచ్చాను ఆ పరలోకానికే నేను వెళ్ళిపోవాలి, నా స్థలం ఇది కాదు, మై డాటర్ అని నా కుమార్తె అని ఆయన ముద్దు పెట్టుకొని ఎంతో ముద్దు చేసి ఆయన మరి మాయమైపోవడం జరిగింది.
సో దేవుడు అలాగా మానసికంగా స్వస్థపరచడం కానీ అంచెలంచెలుగా నాకున్న ఆ యొక్క ఆందోళన, డిప్రెషను, సపరేషన్ ఏం చేస్తున్నాడంటే దేవుడు స్వస్థతలోనికి, ఈవెన్ ఇప్పటికి కూడా ఇంకా డిప్రెషను, ఆందోళన అవన్నీ కూడా దేవుడు అంచెలంచెలుగా మానసికంగా లేవనెత్తుకొని వస్తున్నాడు. శరీరంలో స్వస్థతని ఇస్తున్నాడు, ఆత్మలో ఇంకా నూతనత్వాన్ని ఇస్తూ నడిపిస్తున్న దేవునికే వందనాలు. నన్ను దేవుడు ఎలాగైతే ఎందుకు పనికిరాను అనుకున్న నన్ను, మరి పాపిని అనుకున్న నన్ను విమోచించి పరిశుద్ధరాలుగా తయారు చేసి మరి మంచి సేవలో పరిచర్యలో వాడుకొని ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. మిమ్మల్ని కూడా దేవుడు ఎక్కలేని ఎత్తైన స్థలానికి తీసుకెళ్తారు. దేవుడు చూడండి, ఈరోజు నన్ను ఎన్నో దేశాల మరి చర్చల మధ్యలో వాళ్ళకి ఇంగ్లీష్లో ప్రసంగాలు చేస్తూ ఉంటాను. వారి యొక్క లాంగ్వేజెస్లో తర్జుమా చేసుకునేవారు. ఆయా దేశాలు వెళ్ళినప్పుడు మరి కొరియన్, చైనీసు, అమెరికా, మరి స్పెయిన్, ఇటలీ, ఇలాగా మళ్ళీ పాకిస్తాను, రకరకాల సంఘాల మధ్యలో వేరే దేశస్తుల మధ్యన దేవుడు నన్ను ఆ పాస్టర్లు కూడా చూసి నా యొక్క ప్రసంగాల ద్వారా మార్చబడి, ధైర్యపరచబడి, ఓదార్చబడి, లేవనెత్తబడి, ఒకరోజు ఒక శ్రీలంక నుంచి వచ్చిన పాస్టర్ గారు అన్నారు, నా ప్రసంగం అనంతరము, సాక్ష్యం అనంతరం, సిస్టర్ ఈరోజు నేను ఇక్కడ పరిచర్య కొనసాగిస్తూ ఈ దేశంలో చాలా డిప్రెషన్లో ఉన్నాను, నీ యొక్క మాటలు విన్నాక నేను లేవనెత్తాను, సేవలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నానని. పాస్టర్ల మీటింగ్స్లో నన్ను స్పీకర్లుగా, గెస్ట్లుగా పిలిచేవారు. పాస్టర్ల మధ్యలో నేను ఎన్నో ప్రసంగాలు చేయడం కానీ, చర్చెస్లో, యూత్ మీటింగ్స్లో, అలాగా పిల్లల మధ్యలో, మరి కొండ ప్రాంతంలో పరిచర్యలు, ప్రాణాలకి తెగించి చేసిన పరిచర్య, మరి ఎన్నోసార్లు కొండలెక్కి పరిచర్య కోసం, ఒక్క కుటుంబం కోసం నేను కొండలెక్కిన దినాలు ఉన్నాయి. ఒక్క హిందూ కుటుంబం పైన ఉంది అనగానే వారి కోసం నేను పైకెక్కి మరి కొండ ఎక్కి చాలాసార్లు జారి పడిపోతుంటే దేవుని హస్తం నన్ను అద్భుతంగా ఎత్తుకోవడము, ఆర్థికంగా దేవుడు ఎవరి మీద ఆధారపడకుండా దేవుడు మరి సహాయం చేయించడము, మరి నాకు ఇచ్చిన మంచి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా వారు ఎంత చేయాలో అంత చేయాలని చూసేవారు. మరి దానికి మించి కూడా దేవుడు వారు చేయలేనప్పుడు కూడా ఎన్నోసార్లు దేవుడు ఆయనే మొత్తం చూసుకున్నాడు. మనుషుల్ని ప్రేరేపించి, సేవకుల్ని ప్రేరేపించి నన్ను ఆర్థికంగా పోషిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. అన్ని విధాలా దేవుడు అద్భుత కార్యం చేస్తున్నారు. మరి పరిచర్య అనగానే మా తల్లిదండ్రులకు చాలా ఇష్టము, ఎంతో ముందుంటారు. అసలు ఎన్నోసార్లు మరి అప్పు చేసి కూడా నా ఫ్లైట్ టికెట్స్కి కట్టడం జరిగింది. సో మా తల్లిదండ్రులు ఒకటైతే చెప్పగలనండి, దేవుణ్ణి చాలా ప్రేమిస్తారు. వాళ్ళ ల్యాండ్స్ నమ్ముకొని ప్రేమిస్తారు, అంటే వాళ్ళ ఆస్తి నమ్ముకొని ప్రేమించారు, వాళ్ళ శరీరాలను అలగొట్టుకొని ప్రేమించారు. అటువంటి పరిశుద్ధుల తల్లిదండ్రుల కడుపులో పుట్టాను. మరి అది నాకు ఆశీర్వాదము. పుట్టినప్పటికీ కూడా దేవుడు ఇంకా కూడా నన్ను ఒంటరిగా ఎక్కువగా ప్రతిదీ నడిపించుకుంటూ, నేర్పించుకుంటూ, వారి ప్రార్థనలు నా పట్ల నెరవేర్చిన దేవునికై వందనాలు. మరి దేవుడు నాకు ఒక సహోదరిని కూడా ఇచ్చాడు. మా సహోదరి కూడా ఎంతో, మరి నేను మానసికంగా కృంగిపోతున్నప్పుడు, చచ్చిపోవాలి అనుకున్నప్పుడు, పరిచర్యకి ఇంకా మరలా వేరే దేశాలు వెళ్ళడానికి నేను వెనకడుగు వేస్తూ ఉన్నప్పుడు తను నన్ను వెన్నంటే ఉండి నా కోసం వచ్చి నన్ను మరిని పరిచర్యలో ఎంతో ఎంకరేజ్ చేసి, మానసికంగా కృంగిపోతున్న ప్రతిసారి ఎన్నో మాటలు అనిపించుకొని కృంగిపోయి చచ్చిపోవాలనుకుంటున్నా ఎన్నోసార్లు అటువంటి తలంపులు రావడము, తను నన్ను చాలా లేవనెత్తడము, నా కోసం చాలా ఒక తల్లిలాగా తను నన్ను చూసుకోవడము, అటు మంచి చెల్లిని నాకు ఇచ్చాడు, తల్లి లాంటి చెల్లిని ఇచ్చాడు. సో అందుని బట్టి దేవునికి వందనాలు. సో మరి మమ్మల్ని ఇద్దరిని కూడా దేవుడు ఈ విధంగా తయారు చేసి ముందుకు నడిపించుకుంటున్న దేవునికై వందనాలు. నన్ను ఎలాగైతే దేవుడు నడిపించాడో, నేర్పించాడో, మరి తడబడుతున్న అడుగులలో కూడా ఆయన నా అడుగై ఉండి నన్ను ఎలాగైతే నడిపిస్తున్నాడో, మరి మీ అడుగులు తడబడుతుంటే దేవుడు తడబడనివ్వకుండా మీకు ఆ శక్తిని ఇస్తాడు. నాకు ఇస్తున్నాడు, మీకు ఇస్తాడు. అయితే మనుషుల విషయంలో కూడా దేవుడు ఎంతోమంది అవసరం లేని వారిని తీసేశాడు. అలాగే సహవాసాలన్నీ కూడా మార్చేశాడు నూతనంగా. మరి మనుషులతో జాగ్రత్తగా ఉండమని నేర్పించాడు. మరి ఎవరితో ఎక్కువగా పెట్టుకోవద్దు, ఎక్కువగా ప్రార్థనలో గడపమని చెప్పాడు. తర్వాత
ఎక్కువగా దేవుడు జాగ్రత్తలు చెప్పేవాడండి, చెప్తా ఉంటాడు. ఈ మనిషితో జాగ్రత్త, అవతల వాళ్ళు చూడంగానే వారి గురించి అర్థమైపోవడము, వారి గురించి మొత్తం నేను చెప్పేయడము, అలాగ వారు సిగ్గుపడి వెళ్ళిపోవడము, అలాగ దేవుడు మరి జాగ్రత్తలు కూడా నేర్పించే దేవుడు. ఒక్క క్షమించమని చెప్పలేదు, అదొక్కటే నేర్పించాడు అనుకోకండి. మనుషులతో జాగ్రత్తగా ఉండండి అని కూడా వాక్యంలో, జాగ్రత్తగా ఉండు నా కుమార్తె అని కూడా నేర్పించాడు. అందరినీ నమ్మద్దు అని. నేను అందరినీ మంచిదాన్ని అనేసుకుంటాను, అందరినీ నమ్మేస్తాను, అది నా పెద్ద వీక్నెస్. అలా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అలాగని అందరిని అనుమానించమని చెప్పలేదు, కానీ జాగ్రత్తగా అయితే ఉండాలి అని నేర్పించాడు దేవుడు. అలాగా క్షమించాలి, కానీ కొంతమందితో మనకు అవసరం లేదు. క్షమించాలి కానీ ఇప్పుడు దేవుడికి మనకి మధ్యలోని వస్తున్న వ్యక్తులతో మనకి అవసరం లేదు. అలా దేవుడే ప్రతిదీ నడిపిస్తాడు. మనం ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మనకి పెట్టుకోవాలి, ఎవరితో పెట్టుకోకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఏ సమయంలో ఏం చేయాలి, అలా ప్రతిదీ నా టైం టేబుల్ కూడా దేవుడే రాసిచ్చాడు. అలాగా అంతలాగా దేవుడు నా జీవితానికి రాజుగా ఉన్నాడు. ఈరోజు కూర్చున్నా, లేచినా, నిద్రపోయినా, బయటకు వెళ్ళినా, ఏం చేసినా సరే దేవుడే నా సమస్తం అయిపోయాడు. తర్వాత అంటే దేవుడితో ఎక్కువగా గడిపే కొద్దీ సెల్ అంటే అసహ్యం వేసేసిందండి నిజంగా. ఇంకా గుడ్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ ద బెస్ట్ అని అన్నారు మా నాన్నగారు. ఒక మాట నాకు చెప్పేవాడు మా డాడీ. గుడ్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ ద బెస్ట్ అంటే శ్రేష్టమైన దానికి శత్రువు ఏంటంటే మంచే అంట. ఎన్నో పనులు, ఎన్నో వీడియోలు మంచే అయి ఉండొచ్చు, కానీ అవి దేవుడి నుంచి నీ సమయాన్ని లాగేస్తుంటే అవి కూడా నీ ఎనిమీసే, నీ శత్రువులే. కాబట్టి రెండు విషయాలు దేవుడు సోషల్ మీడియా విషయంలో కూడా నేర్పించాడు. సోషల్ మీడియాలో ఎంత టైం వేస్టో, అది సైతాను మనుషుల్ని ఎలా వాడేస్తుందో నేను చూశానండి. అనవసరంగా కొత్త కొత్త పరిచయాలు పెంచుకోవడం అవసరం లేదు మనకి. తర్వాత పెళ్ళి కానోళ్ళు అయితే ఏంటి, పెళ్ళైన వాళ్ళతో అయితే ఏంటి, మనకి కొన్ని వేల, ఇప్పుడు ఫేస్బుక్ ఉందనుకోండి, అందులో 4,000 మంది ఉంటేనే గొప్ప, 5,000 మంది స్నేహితులు ఉండాలి, ఫోటోలు పెట్టేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా అవసరం లేదని చెప్పాడు దేవుడు. సో ఇలాగా జీవితంలో ఇంతగా క్షుణ్ణంగా దేవుడు మరి ఆయన రాజుగా చేసుకుంటే మాత్రం ఇవన్నీ నేర్పిస్తాడు దేవుడు. సో ఇంకా మరి నేను అన్న దాని నుంచి యేసయ్యే మహిమపరచబడాలి అన్న ఒక మనసులోనికి నేను వచ్చానన్నమాట. నా మీద నుంచి అటెన్షను దేవుడి మీదకి బాగా వెళ్ళిపోయేలాగా ఆయనే నా అటెన్షను, నా డెసిషను, నా ఇమోషన్ అయిపోయాడు. సో అదే చెప్తున్నాను, సోషల్ మీడియాలో గంటల తరబడి టైం వేస్ట్ చేయకూడదు అని కూడా నేర్పించాడు. సోషల్ మీడియాలో గంటల తరబడి అలాగ స్క్రోలింగులు చేయడము, ఆ పిచ్చి వీడియోలు చూసుకుంటూ వెళ్ళడము అవసరం లేదు. మీ సమయం ఎంతో విలువైనది, మీరు దాన్ని కాపాడుకోవాలి. పిచ్చిగా స్క్రోలింగులు చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ అట్లా దానివల్ల ఎందుకు పనికిరానట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మీరు కరెక్ట్గా జీవితాన్ని సరిగ్గా వాడుకుంటే మీకు ఆ తృప్తి కూడా ఉంటుంది. మీరు బయటకు వెళ్ళండి, ఎక్కువగా నేచర్, ప్రకృతి వైపు ఎక్కువ వెళ్ళండి. మీకు ఒకవేళ రిలాక్సేషన్ కావాలి, మానసికంగా ఒకలాగా అనిపిస్తుంది, అప్పుడు మీరు ఏం చేస్తారు, ప్రకృతిలోనికి వెళ్ళండి. సెల్లులు పట్టుకొని ఉండడం కాదు. సెల్లు వాడకం తగ్గించేయమన్నాడు కూడా దేవుడు. సెల్లు వాడకం బాగా తగ్గిపోయింది. సెల్ అంటేనే అసహ్యం, ఎంతో అవసరమైతేనే కానీ సెల్లులు తీయం, నేను కానీ మా సహోదరు కానీ. అస్సలండి ఎవరికి రిప్లైలు ఇవ్వడానికి మాకు టైం ఉండదు. అంతగా మేము దేవుడితో సహవాసంలో, ప్రార్థనలో ముందుకెళ్తాం. పరిచర్యలో, దేశాల్లో వాడబడ్డము, తిరిగి రావడము, మళ్ళీ తిరిగి వచ్చాక మళ్ళీ ప్రార్థనల్లోనే దేవుడు ఉండమంటాడు ఎక్కువగా. ఏంటంటే దేవుడి కన్నా ఎక్కువగా ఏది అవ్వకూడదు, ఆయననే మొదట పెట్టాలని కూడా నేర్పించాడు. ఆయనని మొదట పెడితే నీకు సమస్తము దేవుడే చూసుకుంటాడు. కాబట్టి ఆయనని మొదట పెట్టండి, దీవించబడండి. తర్వాత మీరు అనుకోకండి మీకు ఎన్నో గాయాలు అయ్యాయి, వాటన్నిటికీ కూడా దేవుడు న్యాయం చేస్తాడండి. నా జీవితంలో కూడా చేశాడు దేవుడు, న్యాయంగా నడుచుకుంటాడండి. నన్ను ఎవరెవరైతే అలాగా ఒకలాగా అనుకున్నారో వాళ్ళకి చాలాసార్లు, అంటే నేను వారికి అలా జరిగినందుకు నేను సంతోషంగా ఉండి చెప్పట్లేదు, వారికి ఎన్నో రకరకాల శిక్షలు వేస్తానని చెప్పి మరీ వేశాడు. మరలా వేరే మరి ఒక దేశంలో నేను పరిచర్యకి వెళ్ళినప్పుడు కూడా ఒక వ్యక్తి నా గురించి మరి ఒక రకంగా చెడ్డగా మాట్లాడిందంట. ఆ రోజే తనకి కడుపు నొప్పి వచ్చి అంబులెన్స్ తీసుకొని వెళ్ళిపోయింది. హాస్పిటల్లో ఏడుస్తుంటే ఎంతోమంది పాస్టర్లు ప్రార్థన చేస్తున్నారంట, కానీ కడుపు నొప్పి తగ్గట్లేదు, ఇంక చచ్చిపోతుందేమో అనుకుంటుందంట. దేవా నేను ఏం చేశాను, నాకు బయలుపరచు, నేను ఇంకా చనిపోతానా అని ఏడుస్తుంటే దేవుడి దగ్గర నా కుమార్తె, నా దైవజనరాలు
మరి నా షారోన్ గురించి నువ్వు ఎందుకు అలా మాట్లాడావు అని, నా కుమార్తె గురించి నువ్వు అలా మాట్లాడతావా అని దేవుడు తనని హాస్పిటల్లో గదిలో గద్దించి, మరి ఆమె నువ్వు వెళ్ళిపో, నీకు మందులేవి పనికిరావు, ఎందుకంటే నువ్వు నా సేవకురాలకి వ్యతిరేకంగా మాట్లాడావు కాబట్టి నువ్వు తననెళ్ళి క్షమాపణ అడిగి తను నీ కోసం మరలా ప్రార్థన చేస్తేనే నేను నిన్ను స్వస్థపరుస్తాను, లేదా స్వస్థపరచనని చెప్తే మరలా తను వచ్చి నా దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడిపోయి పాపము క్షమాపణ కోరింది. నేను వెంటనే క్షమించి ప్రార్థన చేశాను. వెంటనే తన కడుపు నొప్పి వెళ్ళిపోయిందండి. దేవుడు అలాగా నన్ను అన్యాయంగా చాలా నీచంగా అనుకుంటున్న వాళ్ళనైతే ఇద్దరిని తీసుకుంటానని కూడా అన్నాడు. కానీ నేను అన్నాను, దేవా వారికి కుటుంబాలు ఉన్నాయి కదా, వారిని నేను క్షమించేస్తున్నాను, మరి వారికి ఆయుష్ ఇచ్చేసాయి, వారి భార్యలు ఏడవాలి మళ్ళీని, లేదా వాళ్ళ భర్తలు ఏడవాలి, కాబట్టి నేను క్షమించేస్తున్నాను దేవా వారిని అనేసి నేను అని మరి ఆపడం జరిగింది. దేవుడు ఒకరిని సేవకులుగా ఎంచుకొని ఇష్టపడ్డాడు అనుకోండి, వాళ్ళకి అందులో ఎప్పుడైతే దేవుడికి అనుకూలంగా నా యొక్క ప్రతిదీ మార్చుకొని ఆయన రాజుగా చేసుకున్నాను, ఆయనకి ఇష్టరాలుగా తయారైపోయాను, మరి దేవుడైతే ఆయన ప్రేమ ఎప్పుడు ప్రేమించాడు. కానీ ఇప్పుడు ఇంకా ఆయన సంతోషపడిపోయి దేవుడు ఇంకా నన్ను ఎలా సంతోషపెట్టాలో కూడా చూశాడు. దేవుడు ఎన్నోసార్లు నా ఆశలు కోరికలు కూడా తీరనవన్నీ కూడా నా కోరికలు ఆశలు నేను కోరుకుంటున్న రకరకాల మరి చెప్తున్నానండి. పరిచర్యకు వచ్చాక దేవుడు అలాగ ఉంచాడు. దేవుడు అంచెలంచెలుగా మరి నాకు కావాల్సిన సూట్లు కానీ వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ దేవుడు ఇతరులకు చెప్పడము, అక్కడ నాకు వారు గిఫ్ట్గా ఇవ్వడం, అలాగే దేవుడు చూసుకోలేనిది చేయలేనిది అంటూ ఏమీ లేదు. కానీ ఆయనని ఈరోజు మీరు రాజుగా ఆహ్వానించి ఆయన మీ జీవితంలో ఏవేవైతే చిన్న విషయాలు ఏవైతే చెప్తున్నాడో అవి సరిచేసుకొని ముందుకెళ్ళండి. అయితే అండి దేవుడు నన్ను ఇలాగా మార్చాక ఎప్పుడైతే నేను ఆయనను రాజుగా స్వీకరించానో మరి దేవుడు ఇంకా ఎన్నెన్ని విషయాలండి అసలు నిజంగా ఎవరెవరికైతే క్షమాపణ చెప్పాలో వాళ్ళకి క్షమాపణ చెప్పాను, ఎవరెవరిని బాధపరిచానో వాళ్ళకి క్షమాపణ కోరుకున్నాను. ముఖ్యంగా దేవుడు అన్నాడు అన్నిటికన్నా ముందు నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించుము అన్న మాటని అందరూ ఏం చేస్తున్నారంటే అది పొరుగువారు అంటే బయట వ్యక్తులు అనుకుంటున్నారు. బయట వ్యక్తులతో నువ్వు 5 నిమిషాలు అరగంట ఉంటావు, కానీ ఎక్కువ ఎవరితో ఉంటావో వారిని ఎక్కువగా బాధ పెట్టకుండా ఉండాలి అని చెప్పాడు. ఎక్కువగా కుటుంబంతోనే ఉంటావు కాబట్టి కుటుంబీకులను ఎక్కువగా బాధ పెట్టకూడదు. కాదు ఎవరికైనా ఇది అందరికీ అండి, కుటుంబీకులను మనం ఎక్కువ బాధ పెట్టకూడదు. సో అప్పుడు నేను దేవుడు కొన్ని విషయాలు దేవుడు చూపించి మరి ఈ విధంగా నీవు కూడా నీ తల్లిని పట్టించుకోలేదు లేదా మాట వినలేదు అవన్నీ ఒప్పింపచేసి నిజంగా కుటుంబం యొక్క విలువ తెలియజేశాడు. కుటుంబం పట్ల కూడా నేను వారికి నా కుటుంబానికి క్షమాపణ చెప్పి ఎక్కడెక్కడైతే వారిని బాధ పెట్టానో క్షమాపణ చెప్పడమే కాదు మళ్ళీ మార్చుకోవడానికి ప్రయత్నించడము, మారడము, అలాగ అంచెలంచెలుగా దేవుడు కుటుంబం పట్ల కూడా అప్పటి వరకు కుటుంబం యొక్క విలువ తెలిసేది కాదు. కానీ దేవునికి దగ్గర అవుతేనే మన కుటుంబాన్ని మనం సంతోష పెట్టగలమండి. దేవుడికి దూరంగా ఉన్నంత కాలము కుటుంబాన్ని సంతోష పెట్టలేము. ఎందుకంటే దేవుడు కుటుంబాన్ని తయారు చేశాడు. సో దేవుడితో ఉంటేనే కుటుంబంతో ఎలా ఉండాలో నేర్పిస్తాడు, సమాజంలో ఎలా మెలగాలో నేర్పిస్తాడు, వ్యక్తిగతంగా ఎలాగ మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలో నేర్పిస్తాడు. ఆ విధంగా దేవుడు మరి నేర్పించాడు. కుటుంబం విషయంలో కూడా ఈరోజు చూస్తున్న నువ్వు ఒకవేళ నీ కుటుంబీకులను ఏమన్నా నువ్వు తెలిసి తెలియకుండా బాధ పెట్టేవేమో వారిని క్షమాపణ కోరాలి. మరి తర్వాత నీవు క్షమాపణ కోరు, నీ సైడ్ నుంచి నువ్వు ఎప్పుడు క్లియర్గా ఉన్నావా లేదా చూసుకోవాలి. ఇతరులు బాగాలేరు కాబట్టి నేను అలా ఉంటాను అది కాదు, నీ సైడ్ నుంచి నువ్వు ఎలా ఉన్నావన్న దేవుడు గమనిస్తాడు. అవతల సైడ్ దేవుడికి వదిలిపెట్టు. కాబట్టి ఇదే నేను నేర్చుకున్నాను. వీ హ్యావ్ టు మైండ్ అవర్ ఓన్ బిజినెస్. అంటే మన పనేదో మనం చూసుకోవాలి. మనం ఎట్లా ప్రవర్తిస్తున్నామో ఆ యొక్క ఇది మర్చిపోకూడదు. మన ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్తగా చూసుకోవాలి, తగ్గింపు కలిగి ఉండాలి, వినయంగా నేర్పుతో ఓర్పుతో ప్రేమతో ముందుకు వెళ్ళిపోవాలి. సో మొట్టమొదటిగా రక్షించబడ్డాను. తర్వాత మరి సమర్పణ కలిగిన జీవితాన్ని జీవించడం దేవుడు నేర్పించాడు. యేసయ్యని నా రాజుగా చేసుకున్న జీవితాన్ని నేను కలిగి ఉన్నాను. కాబట్టి అండి ఏ క్రైస్తవులకైనా సరే ఈ రోజుల్లో పరిచర్య చేయాలని అందరికీ ఆశ అండి. స్టేజుల మీద మరి సేవకులను చూసి చాలా ముచ్చట, కింద కూర్చున్న వాళ్ళకి నేను మైక్ పట్టుకోవాలి, నేను బోధించేసేయాలి,
మరి తొందరగా నేను పైకి వచ్చేసేయాలి, తొందరగా నాకు సేవ ఏర్పడిపోవాలి, నేను బోధించేసేయాలి, నాకు చాలా జనాంగం ఉండేవారు, జనాంగం కావాలి, నాకు మనుషులు కావాలి అని చాలామందికి తాతాలాడుతూ ఉంటారు. కానీ దేవుడు నాకు ఒకటి నేర్పించాడు, ఏంటంటే సేవకురాలుగా దేవుడు నన్ను తయారు చేయకముందు నా జీవితంలో ఎన్ని ఘట్టాలు జరిగాయో నేను చెప్తాను చూడండి. మొట్టమొదటిగా ఫస్ట్ ఒక క్రైస్తవురాలుగా రక్షణ పొందాను, రక్షణలోనే పాపక్షమాపణ ఒప్పుదల. నెక్స్ట్ సమర్పణ కలిగిన జీవితం, దేవుని చిత్తం చేయడానికి ఒప్పుకోవడం, సమర్పించుకున్నాను, నన్ను నేను కంప్లీట్గా సమస్తంగా దేవుణ్ణి సమర్పించుకున్నాను. తర్వాత మూడవదిగా దేవుణ్ణి నా రాజుగా ప్రభువుగా నేను అంగీకరించాను. అప్పుడు దేవుడు నా జీవితంలోకి సంబంధించి మానసిక అంశాలు, శారీరక అంశాలు, ఆత్మీయ అంశాలు, రోజువారీ చేసే పనులలో, రోజువారీ ప్రవర్తనల్లో ప్రతిదీ దేవుడు మరి వాటన్నిటిలో కూడా దేవుడు జోక్యం చేసుకొని నన్ను తయారు చేసి, తర్వాత పరిచర్యకి ఇంకా నన్ను అంతర్జాతీయ పరిచర్యకి దేవుడు మొట్టమొదట అంతర్జాతీయ పరిచర్య ఇచ్చాడు. ఆ పరిచర్య తీసుకెళ్ళక ముందు దేవుడు నన్ను పరీక్ష కూడా చేశాడు. ఏంటంటే సిక్నెస్ టెస్ట్, బాగా ఒకవేళ రోగంలో నేను దేవుణ్ణి వదిలేస్తానేమో అని, కానీ వదలలేదు. మరి డబ్బులు ఇవ్వకుండా, డబ్బులు పైసా లేకుండా చేసి డబ్బుల కోసం ఏమన్నా దేవుణ్ణి వదులుకుంటానేమో అని గమనించాడు, వదలలేదు. తర్వాత మరి ఫెయిత్ఫుల్గా ఉంటానా లేదా, విశ్వసనీయతగా ఉంటానా లేదా గమనించాడు. అందులో కూడా దేవుడు పాస్ అయ్యేటట్టు మళ్ళీ శక్తినిచ్చాడు. అలాగా మరి ఒంటరిగా పెట్టి మనుషులు ఎవ్వరూ లేకపోతే నేను ఎలా ఉంటాను అని అది కూడా దేవుడు చూశాడు. అది కూడా దేవుడు పాస్ అయ్యేటట్టు సహాయం చేశాడు. అంటే మనుషులందరినీ కూడా దూరం అయిపోయాక కూడా మరి దేవుణ్ణి ఏమన్నా నేను ఒంటరిగా చేసేసావు, నన్ను నువ్వు ఒంటరిదాన్ని అయిపోయాను కాబట్టి నువ్వు నాకు అక్కర్లేదు, నాకు మనుషులే కావాలి అని మనుషుల వెంట వెళ్ళిపోతానేమో అని చూశాడు. కానీ ఏం కాదు, దేవుడు వెంటే ఉన్నాను. నేను ఒకటే చెప్పాను దేవుడికి, దేవా ఎవరున్నా లేకపోయినా నువ్వు చాలని. అలాగా మనుషుల విషయంలో నన్ను శోధించి, పరిశోధించి, పరిశీలించి, బాగా కడిగి బంగారము వలె ప్రకాశవంతంగా నన్ను కడిగి పవిత్రపరిచి, మరి పరిశుద్ధత విషయంలో టెస్టులు, ఎన్నో రకాల మనుషులు నా దగ్గరికి రకరకాల ఆఫర్లతో రావడము, చెడ్డగా మాట్లాడడము, నేను ఆ సమయంలో కూడా ఆ పరీక్షలన్నిటికీ ఆ చెడ్డ వ్యక్తులు వచ్చినప్పుడు చెడ్డగా మాట్లాడినప్పుడు అంటే పరిశుద్ధతకి నిలబడుతున్నానో లేదో కూడా గమనించాడు. అంటే ఒక స్టెబిలిటీ, ఒక స్థిరత్వంలోనికి నన్ను తెచ్చి, నన్ను పరిశుద్ధపరిచి, ఇవన్నీ జీవితం అంటే ఎలాగా, సమర్పించబడిన జీవితం ఎలాగా, సమర్పణ అంటే ఏంటి, దేవుని రాజుగా చేసుకున్నాక ఎలా ఉండాలి, తర్వాత లివింగ్ సాక్రిఫైస్ లాగా నేను అయిపోయాను. ఎలాగంటే లివింగ్ సాక్రిఫైస్, ఇక నా జీవితమే ఒక త్యాగం అయిపోయింది. మొత్తం నా జీవితాన్నే త్యాగం చేశాక అప్పుడు దేవుడు నన్ను పరిచర్యకి ఏకంగా అంతర్జాతీయ పరిచర్యలకే తీసుకొని వెళ్ళాడు. దేవుడు నన్ను అంతర్జాతీయంగా వాడుకుంటున్నాడు. ఒక సువార్థికురాల్లాగా, మిషనరీలాగా, ఎవాంజలిస్ట్ లాగా నేను వాడబడుతూ ఉన్నాను. సో మరి నా కొరకు, నా పరిచర్య కొరకు మరి దేవుడు ఎన్నో చేశాడు. దేవుడే మరి నా కోసం ప్రార్థన చేస్తాడని అయితే నేను నమ్ముతున్నాను. ఆయన హీఈస్ ఆర్ కంఫర్టర్, హీఈస్ మై ఎవ్రీథింగ్, హీఈస్ మై కంఫర్టర్, మై ఎవ్రీథింగ్. అండ్ నా నెత్తి మీద మా నాన్నగారు చేయి ఉంచి చేసిన ప్రతిసారి కూడా నేను దేవుడికి దగ్గరగా అయ్యేదాన్ని. సో అటువంటి ఒక మంచి అనుభూతిని కూడా నేను పొందుకున్నాను. మరి ఇన్ని ఘట్టాలు నేను పరిచర్యకి రాకముందు ఇన్ని ఘటాలు చూసాక కానీ పరిచర్యలోకి రాలేదండి. సో పరిచర్యలోకి రాకముందు దేవుడు ఒక మాట ఏం చెప్పాడంటే, దేవుడు వచ్చేకండి పైన కాదండి లోన మార్చేస్తాడు. నాలో అదే జరిగింది. దేవుణ్ణి నేను ఎప్పుడైతే సమర్పణ చేసుకున్నానో, ఉత్తి రక్షించబడి ఊరుకున్నంత వరకు అలాగే ఉన్నాను, నేను ఏమీ మారలేదు. కానీ నన్ను నేను కంప్లీట్గా దేవుణ్ణి, నా ప్రాణమాత్మ దేహాల్ని, శరీరాన్ని సమర్పణ చేసుకొని ఆయనని రాజుగా ఆహ్వానించుకున్నాక మొత్తం మార్చేశాడు దేవుడు. ఆయనకు ఎలా అనుకూలమో, ఆయనకు ఎలా ఇష్టమో, ఆయనకు ఎలాగా మరి కావాలో నన్ను నా సహోదరుని కూడా ఆ విధంగానే తయారు చేసుకొని మమ్మల్ని పరిచర్యలో ముందుకు తీసుకెళ్తున్నాడు. మరి పరిచర్యలో కూడా
దేవుడు అండి వాడుకోడండి, మనుషులు వాడుకొని వదిలేస్తారు. కానీ దేవుడు ఎలాగంటే నువ్వు రెస్ట్ తీసుకో, ఎక్కువగా బిజీగా పరిచర్య ఎక్కువ పెట్టేసుకోవద్దు, ప్రార్థన ఎక్కువ చెయ్యి, పరిచర్య తక్కువ చెయ్యి. అంటే ఎలాగంటే ఒక మీటింగ్కి మనం వెళ్ళి మాట్లాడబోతున్నామంటే దాని వెనకాల ఎంతో ఎక్కువగా ప్రిపరేషన్లో ఉండమన్నాడు, ఎక్కువగా ప్రార్థనల్లో ఉపవాసాల్లో గడిపి కానీ వెళ్ళి అలాగండి. సో ఇంకొక మాట ఏంటంటే దేవుడు చెప్పాడు ఏంటంటే, నువ్వు ఇతరుల హృదయాల్ని మార్చకముందు నేను నిన్ను మార్చాను, ఇతరులను నువ్వు లోన నుంచి అంతరంగంలో నుంచి మార్చి కట్టాలి, కాబట్టి నిన్ను కూడా అంతరంగంలో మొత్తం నిన్ను మార్చేసి కట్టాను. కాబట్టి ఇంకా నువ్వు పరిచర్యకి ఇప్పుడు సిద్ధంగా ఉన్నావు, ఇంకా నేను యవనస్తురాలి, నేను చిన్నదాన్ని, అలాంటివన్నీ నువ్వు మాట్లాడకూడదు అని దేవుడు చక్కగా మరి నడిపించి పరిచర్యలో వాడుకుంటున్నాడండి. ఇంకోటి కూడా అండి, తొందరపడిపోకండి. పరిచర్య చేస్తున్న వాళ్ళు కానీ, పరిచర్యకి రావాలనుకుంటున్న వాళ్ళు కానీ తొందరపడిపోకండి. పరిచర్య అనగానే మరి మైకు పట్టుకోవడము, పాటలు పాడేయడము, వాక్యం చెప్పేయడం కాదండి. పరిచర్య అంటే ఫస్ట్ దేవుణ్ణి నీవు రాజుగా చేసుకోవాలి. నా జీవితంలో అదే జరిగింది, అదే చెప్తున్నాను. పరిచర్యకు రాకముందే నీలో ఈ మార్పులన్నీ నువ్వు చేయడానికి దేవుడికి నువ్వు ఆహ్వానించి ఒప్పుకోవాలి. నీ జీవితాన్ని సరిగ్గా సమర్పణలోనికి తీసుకురావాలి, రక్షణ పొందాలి, సమర్పణ చేసుకోవాలి. మూడోదిగా ఆయన రాజుగా ఆహ్వానించి నిన్ను మార్చనివ్వాలి, సరిదిద్దనివ్వాలి. ఆయన చెప్తే విసుక్కోకూడదు, నమ్మకంగా నువ్వు ఆయన ఎదుట తగ్గించుకోవాలి, ఆయన చెప్పినవన్నీ చేస్తూ వెళ్ళాలి. దేవుని స్వరం అప్పుడు నువ్వు వింటావు, అప్పుడు నిన్ను పరిచర్యలో దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ఈ ఘటాలన్నీ అవ్వకోకుండా ఈ రోజుల్లో ఒక రోజులోనే సువార్త చేసేస్తారు, ఒక రోజులోనే పాస్టర్లు అయిపోతున్నారు. అలా కాదండి. నేను 2008 నుంచి దేవుడు నన్ను సిద్ధపరుస్తూ ఈరోజు సేవకురాలుగా దేశాలు తిరిగి దేవుడు నన్ను మరి ఆయన నామం నా ద్వారా మహిమపరచబడడానికి ఇన్ని సంవత్సరాలు, 2008 ఎక్కడ, ఈరోజు 2025, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడు నన్ను అలాగా అంచెలంచెలుగా ఒక్కొక్క ఘట్టంలోనికి తీసుకెళ్తూ ఎక్కిస్తూ ప్రిపేర్ చేస్తూ ఆయనకు కావాల్సినగా ఫస్ట్ తయారు చేసుకుంటాడండి. అర్థమైందా? సో మీరు దానికి ఒప్పుకోవాలి. ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు ఏదన్నా ఒక ఆర్గనైజేషన్లో ఉద్యోగానికి వెళ్ళారు. ఉద్యోగంకి వెళ్తే ఫస్ట్ మిమ్మల్ని వాళ్ళు ఏమంటారు, ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్లో పెడతారు. అలాగే నన్ను కూడా దేవుడు ఎన్నో సంవత్సరాలు ట్రైనింగ్లో పెట్టి నమ్మకంగా ఉన్నానో లేదో గమనించి, పరిశోధించి అలాగా ఎంతో లోతుల్లోనికి, ఒక స్థిరత్వంలోనికి వచ్చాక కానీ దేవుడు మరి పరిచర్యలోకి మరి నన్ను దింపలేదు. మా తల్లి కూడా అదే కోరుకుంది. పరిచర్య అనగానే ఎలా పడితే అలా కాదు, మైకులు వెంటనే తీసేసుకోవడం కాదు, కానీ అంతరంగంలో నుంచి బాగా కడగబడి బాగా దేవునికి అనుకూలంగా తయారయ్యాక మీరు బోధించండి అనిందా దేవుడు, దాన్నే నిజం చేశాడు. కాబట్టి ఈరోజు బోధకులుగా అవడానికి తొందరపడద్దు అన్నాడు దేవుడు. బోధకులుగా అవడానికి తొందరపడకండి, దయచేసి మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి తొందరపడండి, మీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి తొందరపడండి, మీకు దేవుడిచ్చిన రక్షణని జాగ్రత్త చూసుకోండి. అలాగే మీకు దేవుణ్ణి ఆయన మిమ్మల్ని ప్రభుత్వం చేయడానికి ఒప్పుకోండి. ఇప్పుడు ఎలాగైతే మీరు ప్రభుత్వం కింద ఉంటున్నారో, వాళ్ళు చెప్పినట్టు మనం చెయ్యాలో, అలాగే దేవుడి మాట వినడానికి ఇష్టపడండి. ఆయన చెప్పిన ప్రకారం పరిచర్య వెళ్ళాలి. నీకు ఇష్టమైనట్టు కాదు, నీకు ఇష్టం కాబట్టి నువ్వు ఏది పడితే అది. పరిచర్యలో కూడా దేవుడి చిత్తం ఏంటి, ప్రతిదీ దేవునికి ఇష్టమైనట్టుగా అనుకూలంగా నడుచుకోవడానికి చూడండి. అదే దేవుడు ఆశిస్తున్నాడు. 2008 నుంచి ఇలాగ ఎన్ని సంవత్సరాలు తరఫీదు ఇచ్చి దేవుడు నన్ను మరి 7 సంవత్సరాల నుంచి పరిచర్యలో, అంతర్జాతీయ పరిచర్యలో వాడుకుంటున్నారు. మరి అన్ని సంవత్సరాలు దేవుణ్ణి నేను నా మీద పని చేయడానికి నేను ఒప్పుకున్నాను. అది మీరు కూడా ఈరోజు దేవుణ్ణి మీ అంతరంగంలో పని చేయడానికి ఒప్పుకోండి. అప్పుడు మీరు ఇతరుల అంతరంగాలు మీరు మార్చగలుగుతారు, వారిని కట్టగలుగుతారు, వారిని లేవనెత్తగలుగుతారు. మీరే లేవనెత్తబడకపోతే, మీరే మీ లోపలే మార్పుకి మీరు ఒప్పుకోకపోతే, మీరు నిల్చొని వాక్యం చెప్తున్నప్పుడు, సాక్ష్యం చెప్తున్నప్పుడు ఏమీ జరగదండి. ఎందుకంటే మన జీవితమే మనతో మాట్లాడుతుంది. మన సాక్ష్యమే దేవుడు ఎలా నడిపించాడు, ఎలా మార్చుకున్నాము, అదే మనుషులతో మాట్లాడుతుంది. దానివల్ల వచ్చే శక్తి వేరుగా ఉంటుంది. ఏ సాక్ష్యము లేకుండా చేసే ప్రసంగం వేరేగా ఉంటుంది. సాక్ష్యం కలిగి ఉండి ఇలా సమర్పణ చేసుకొని దేవుని కోసం సిలువను ఎత్తుకొని వెళ్ళి
వెళ్తూ చేస్తున్న ప్రసంగాలకి సాక్ష్యాలకి చాలా తేడా ఉంది. సో అది గమనించుకొని మీరు దయచేసి దేవునికి అర్పణ చేసుకోండి. దేవుడు ఎంతో ప్రేమగా చూసుకుంటాడు, మనుషుల్లా కాదు. మీరు ఎంజాయ్మెంట్ ఏమి కోల్పోరు. ఇంకా చెప్పాలంటే సంతోషం ఎక్కువ అవుతుంది దేవునితో ఉన్న కొద్దీ. మీ ఆశలు కోరికలు అన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు. కానీ మీరు ఆయన యందు ఆనందించండి.